अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति पदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते नमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्ति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय चैतन्य नामने गौरतिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं ब्रह्मानन्दमाधवं श्रीचैतन्यं अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स भाग्याभ्यन्तरशचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండప్రణామం మాతాజీ. సిస్టాస్కి ప్రేయర్స్ ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ శ్రీ శిష్టాష్టక ప్రార్థనలు. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. నామ్నాం అకారి బహుధా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజనినానురాగః. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి అహైతుకీ త్వయి. అయి నందతనుజ కింకరం పతితమాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా. నయనం గలద అశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిచితం వపు కథా తవ నామగ్రహణే భవిష్యతి. ఆయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరాహేణ మే. ఆశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం అదర్శనాన్మర్మహతాం కరోతు వా. యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాథస్తు స ఏవ నాపరః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. చదవనండి. చదువుతారా? చదవండి. ఒకటి శ్లోకం. అనంతకాలం నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచు నదియు మరియు జన్మ మృత్యుభరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపచేయునిది శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములు ప్రసరింపజేసిన కారణమున శ్రీకృష్ణ సంకీర్తనం సర్వ మానవాళికి అతి ముఖ్యముగా వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరము వృద్ధి చేయు శ్రీకృష్ణ నామ సర్వదా పూర్ణామృత స్వాదనమును కలుగు చేయగలదు. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను ఒసగగలదు.
కృష్ణ, గోవింద అను అనేక నామములు కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్యశక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించాను. దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణము కలుగట్లేదు. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనేది నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి, ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఒసగుటకు సిద్ధపడిన స్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను. ఓ జగదీశ కీర్తించవలెను. ఓకే. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని గాని, సౌందర్యవతులకు స్త్రీలను అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మలయందు నేను కోరనిది నిర్హేతుకమైన నీ భక్తియుత సేవ ఒకటే. ఓ నందనందన కృష్ణ, నేను నీ నిత్య సేవకుడు నేను ఏదో ఒక కారణం చేత ఈ జన్మముచ్చు సాగరమున పడుతుంది కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనము. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ భాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడూ నా గళము గద్గదమై శరీరము రోమాంచమగును. ఓ గోవింద, నీ వియోగమును అనుభవించు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కళ్ళ నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువు నేను ఎరుగను. అతడు తన పరిశ్రమంలో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేక దర్శన మొసగక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ బాగా. సో ఎక్కడున్నాం మనము? 3వ చాప్టర్లో ఉన్నాం కదండి. 3వ చాప్టర్లో ఉన్నాం కదండి బాబు గారు. 42 స్టార్ట్ చేయండి. 42 స్టార్ట్ చేయాలా 3వ చాప్టర్? సరే, మన లాస్ట్ మనకి రేవతి వదిన స్టార్ట్ చేశారు. మరి తర్వాత ఇంకెవరున్నారా ఇవాళ? పార్వతి మాతాజీ, అనితా మాతాజీ, జలజా మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ. అమ్మా మీతో స్టార్ట్ చేస్తున్నామా జలజా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. అలాగే ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 3వ చాప్టర్. శ్లోకం ప్రభుజీ? 4వ చాప్టర్కి వెళ్ళిపోయామండి. మూడో చాప్టరే ప్రభు, 3వ చాప్టర్. 48 అమ్మా. 110. సరే, యా కరెక్ట్. 3వ చాప్టర్ 48 అమ్మా. 42 శ్లోకం చదవాలి. 42. 3వ అధ్యాయం 42 అమ్మా. అలాగే ప్రభుజీ. 42వ శ్లోకం. ధైర్య విస్తారే ఏ ఆపనారహాత చారిహస్తహయ మహాపురుష విఖ్యాత. తన చేతితో 4 మూరల పొడవు వెడల్పు కలిగిన వ్యక్తి మహాపురుషుడని విఖ్యాతి చెందుతాడు. 43వ శ్లోకము. న్యగ్రోధ పరిమండల హయతార నామ న్యగ్రోధ పరిమండల తను చైతన్య గుణధామ. అటువంటి వ్యక్తి న్యగ్రోధ పరిమండల అని పిలువబడతాడు. సకల సద్గుణ స్వరూపుడైన శ్రీ చైతన్య మహాప్రభువు న్యగ్రోధ పరిమండల వ్యక్తి దేహాన్ని కలిగి ఉండేవారు. భాష్యము. బద్ధజీవులందరినీ తన మాయచే కార్యోన్ముఖులను కావించే భగవంతుడు తప్ప వేరెవ్వరి ఇటువంటి దేహ లక్షణాలను కలిగి ఉండరు. ఈ లక్షణాలు నిక్కముగా విష్ణు అవతారమునే సూచిస్తాయి, కానీ అన్యుని కాదు. 44వ శ్లోకము. ఆజానులంబిత భుజ కమలలోచన తిలపుల జినినాస సుధాంశువదన. ఆయన భుజాలు మోకాళ్లను తాకుతూ ఉంటాయి. ఆయన నేత్రాలు కమలములను పోలి ఉంటాయి. ఆయన నాసిక తిలకుసుమమును పోలి ఉంటుంది. ఆయన ముఖము చంద్రుని వలె రమణీయముగా ఉంటుంది. 45వ శ్లోకము. శాంతదాంత కృష్ణ భక్తి నిష్ఠాపరాయణ భక్తవత్సల సుశీల సర్వభూతే సమా. ఆయన పరమశాంతుడు, ఆత్మ నిగ్రహము కలిగినవాడు, కృష్ణ భక్తి పరాయణుడు,
తన భక్తుల ఎడ అనురాగము కలిగిన ఆయన సుశీలుడు, సకల జీవుల ఎడ సమభావము కలిగిన వాడు. 46వ శ్లోకము. చందనేర అంగదబాల చందన భూషణ నృత్యకాలే పరికరేణ కృష్ణ సంకీర్తన. ఆయన చందన భుజకీర్తులతో వలయములతో అలంకృతులు, చందన చర్చితులు అయి ఉంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణ సంకీర్తనలో నృత్యము చేయడానికి ఆయన ఈ అలంకరణలు ధరిస్తారు. 47వ శ్లోకము. ఏయి సభగుణలయ మునివైశంపాయన సహస్రనామే కైలతారనామ గణన. శ్రీ చైతన్యుల ఈ గుణాలన్నింటినీ తీసుకొని వైశంపాయన ముని ఆయన నామాన్ని విష్ణు సహస్రనామాలలో పొందుపరిచారు. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరున్నారమ్మా కింద లిస్ట్ లోని? కుమారి మాతాజీ, విజయ మాతాజీ, సీతా మాతాజీ, రామదాస్ ప్రభు, సురేష్ ప్రభు. 48. ధూయి లీలా చైతన్యేరా ఆది ఆది ఆరశేష ధూయి లీలాయ చారి చారి నామ విశేష. ధూయి 2 లీలా లీలలు, చైతన్యేరా చైతన్య మహాప్రభు యొక్క ఆది తొలి అర మరియు శేష చివరి ధూయి 2 లీలయా లీలలలో చారి 4 నామములు విశేషములు. శ్రీ చైతన్య లీలలో ఆది లీలలు, శేషలీలలు అనే 2 వర్గములు ఉన్నాయి. ఈ 2 రకాల లీలలలోనూ ఆయన 4 నామములు కలిగి ఉన్నారు. 49వ శ్లోకం. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగశ్చాందనాంగధి సన్యాస కృచ్చమ శాంతో నిష్ట శాంతి పరాయణ. సువర్ణపు వర్ణ ఛాయలు కలిగి, హేమంగా ఎవ్వరి దేహము కలిగిన బంగారమును పోలినది, వర అంగ అత్యంత సుందరమైన దేహమును కలిగి, చందన అంగది చందన చర్చితమైన దేహము కలవారు, సన్యాసాశ్రమును పాటించేవారు, సమచిత్తులు, శాంతులు, నిష్ఠా భక్తికి శాంతికి పరాయణ మహోన్నతమైన ఆశ్రయం. శ్రీలపదపాల్ వారి తాత్పర్యం. ఆదిలీలల యందు ఆయన గృహస్థునిగా సువర్ణ ఛాయలతో గోచరించారు. ఆయన అంగములు సుందరముగా ఉండేవి. చందన చర్చితమైన ఆయన దేహము కరిగిన బంగారమును పోలేది. తదనంతర లీలలలో ఆయన సన్యాసాశ్రమును స్వీకరించారు. ఆయన సమచిత్తులు, శాంతులుగా ఉండేవారు. నిరాకారవాదులైన ఆ భక్తుల నోళ్లు మూయించినందున ఆయన శాంతికి భక్తికి పరోన్నతమై ఉండేవారు. హరే కృష్ణ. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారికి జై. ఇది మహాభారతంలోని దాన ధర్మ పర్వం విష్ణు సహస్రనామ స్తోత్రము శ్లోకము. నామార్థ సుధా అని పిలువబడే తమ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానములలో శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ శ్లోకంపై వివరణ చేస్తూ ఉపనిషత్తుల నిదర్శనాన్ని బట్టి శ్రీ చైతన్యులు భగవంతుడే అని నొక్కి చెప్పారు. సువర్ణవర్ణ అంటే బంగారు మేనిచాయి అని ఆయన వివరించారు. యథా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీసం పురుషం బ్రహ్మయోను. ముండకోపనిషత్తులోని 3.1.3 శ్లోకం అనే వేదవాకును ఆయన ఉదాహరించారు. రుక్మవర్ణం కర్తారమీసం అనే పద సమూహము కలిగిన బంగారు ఛాయ కలిగిన భగవంతుని సూచిస్తుంది. పురుషం అంటే దేవాది దేవుడు, ఆయనే పరబ్రహ్మం అని కూడా బ్రహ్మయోని అనే పదం సూచిస్తుంది. శ్రీ చైతన్యులు శ్రీకృష్ణ భగవానుడే అని ఈ నిదర్శనం కూడా నిరూపిస్తుంది. శ్రీ చైతన్యులు స్వర్ణ ఛాయను కలిగి ఉన్నారనే వర్ణనము యొక్క వేరొక అర్థం ఏమిటంటే, శ్రీ చైతన్యుల రూపము బంగారము వలె ఆకర్షణీయమైనది. వరాంగ అనే పదానికి అర్థము అత్యంత సుందరము అని శ్రీ బలదేవ విద్యాభూషణులు వివరించారు. శ్రీ చైతన్యులు ప్రచారకారి నిమిత్తములై గృహస్థాశ్రమం పక్కకు పెట్టి సన్యాసాన్ని స్వీకరించారు. వివిధ ఇంద్రియాలలో ఆయన నిర్వికారతను కలిగి ఉండేవారు. తొలుతూ ఆయన భగవంతుడికి సంబంధించిన పరమ రహస్యాన్ని వివరించేవారు. తరువాత శ్రీకృష్ణ గురించిన జ్ఞానముతో అనురాగముతో ఆయన ఎల్లరినీ సంతుష్టపరిచేవారు. కృష్ణ సేవకు సంబంధించని సకల విషయాలను పరిత్యజించినందున ఆయన ప్రశాంతముగా ఉండేవారు. శ్రీకృష్ణ నామమును జపించడంలో ఆయన గట్టిగా నెలకొని ఉండేవారిని నిష్ఠ అనే పదం సూచిస్తుంది. శ్రీల బలదేవ విద్యాభూషణులు వివరించారు. భక్తియుక్త సేవను కలతపరిచే విరోధులందరినీ, ముఖ్యముగా
భగవంతుని నిజరూపము పట్ల వాస్తవానికి విముఖులై ఉండే నిరాకారవాదులు శ్రీ చైతన్యులు ఉంచివేశారు. హరే కృష్ణ. 50 నుంచి చదువుతామా? 50, 51, 52. హరే కృష్ణ అమ్మ. మనం కూడా కృష్ణ సేవకు సంబంధించిన విషయాల్ని వదిలిస్తుంటే ఒకటి చాలా ప్రశాంతత వస్తుంది. అప్పుడే ప్రశాంతత వస్తుంది. ఇంక దీంతోనే ప్రశాంతత అన్నది రావు. అవును, ఒకే అరలో 2 ఇమ్మడవు కదా మరి. హరే కృష్ణ. 50వ శ్లోకం. వ్యక్త కరి భాగవతే కహే బార బార కలియుగే ధర్మ నామ సంకీర్తన సారా. కలియుగంలో ధర్మసారము కృష్ణనామ సంకీర్తనమేనని శ్రీమద్ భాగవతంలో పదే స్పష్టముగా చెప్పబడింది. 51వ శ్లోకం. ఇతి ద్వాపర ఉర్వీసా స్తువంతి జగదీశ్వరం నానాతంత్ర విధానేన కళావపి యథా శృణు. ఈ రీతిగా ద్వాపర యుగములో జనులు జగదీశ్వరుని అర్చించారు. కలియుగములో కూడా వారు భగవంతుని నానా శాస్త్ర విధానముల ద్వారా అర్చిస్తారు. ఇప్పుడు అది నేను చెబుతాను విను. భాష్యము. ఇది కరభాజనముని శ్రీమద్ భాగవతములో 11వ స్కందము 5వ అధ్యాయము 31వ శ్లోకములో పలికినది. 52వ శ్లోకం. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. కలియుగములో సుమేధసులైన జనులు కృష్ణనామాన్ని నిరంతరము కీర్తించే భగవద్ అవతారాన్ని సామూహిక నామ సంకీర్తనము ద్వారా అర్చిస్తారు. దేహఛాయ నలుపు కాకపోయినా ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. ఆయన అనుయాయులతోనూ సేవకులతోనూ అస్త్రములతోనూ పార్షదులతోనూ కూడి ఉంటారు. హరే కృష్ణ. భాష్యం. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకములోనిది. శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానమైనట్టి క్రమ సందర్భము అనే గ్రంథములో శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకాన్ని వివరించారు. శ్రీకృష్ణుడు కూడా బంగారు వర్ణముతో అవతరిస్తాడని దానిలో ఆయన చెప్పారు. ఆ సువర్ణవర్ణ శ్రీకృష్ణుడే శ్రీ చైతన్యుడు. ఈ యుగములోని బుద్ధిమంతులచే ఆయన పూజితులవుతారు. ఇది శ్రీమద్ భాగవతములో గర్గమునిచే ధృవపరపబడింది. బాలకృష్ణుడు శ్యామల వర్ణుడే అయిన రక్త శుక్ల పీత వర్ణాలలో కూడా అవతరిస్తాడని ఆయన చెప్పారు. శుక్ల రక్త వర్ణాలను అతడు వరుసగా సత్య త్రేతాయుగాలలో ప్రదర్శించాడు. గౌరహరిగా తెలియబడే శ్రీ చైతన్యులుగా ఆవిర్భవించినంత వరకు గౌరహరిగా తెలియబడే శ్రీ చైతన్యులుగా ఆవిర్భవించనంత వరకు అతడు మిగిలిన పీతవర్ణాన్ని ప్రదర్శించలేదు. కృష్ణవర్ణం అంటే శ్రీ చైతన్యులే అని శ్రీల జీవగోస్వామి వివరించారు. కృష్ణవర్ణము కృష్ణ చైతన్యులు రెండు సమానమే. శ్రీకృష్ణుడు కృష్ణ చైతన్యుడు ఇరువురి నామాలలో కృష్ణ పదమున్నది. శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తుగా దేవదేవుడే అయిన నిరంతరము శ్రీకృష్ణుని వర్ణిస్తూ ఆ దేవదేవుని నామ రూప స్మరణ కీర్తనలచే దివ్యానందాన్ని అనుభవించేవారు. పరమోపదేశాన్ని ప్రచారం చేయడానికే శ్రీకృష్ణుడు శ్రీ చైతన్యులుగా అవతరించాడు. వర్ణయతి అంటే వర్ణించడము లేదా ఉచ్చరించడం అనే అర్థము. శ్రీ చైతన్యులు శ్రీకృష్ణ నామాన్ని నిరంతరము జపించడమే కాకుండా దానిని వర్ణించేవారు. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే కనుక ఆయనను కలిసి కొనిన ఎవ్వరైనా సహజంగానే కృష్ణనామాన్ని ఉచ్చరించి తదనంతరము ఇతరులకు దానిని వర్ణించేవారు. మనిషిలో ఆయన దివ్యమైన కృష్ణ భక్తి భావనను నింపేవారు. ఆ విధముగా ఆ వ్యక్తి దివ్యానందములో మునిగేవాడు. కనుక అన్ని విధాలుగా ఆయన ఎల్లరి ఎదుట కృష్ణునిగానో కృష్ణ నామముగానో దర్శనమిచ్చేవారు. శ్రీ చైతన్యులను చూసినంత మాత్రాన మనిషి శ్రీకృష్ణుని స్మరించేవాడు. కనుక ఆయనను
విష్ణుతత్వముగా స్వీకరింపవచ్చును. అనగా శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయి ఉన్నారు. నాన్న ఇది చదివిసిదా? ముందుకెళ్దాంలే అమ్మా. అందుకే హరే కృష్ణ. ఎవరున్నారు నెక్స్ట్? భారతి మాతాజీ, పద్మావతి మాతాజీ ఉన్నారా? ప్రభామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. సాంగం పాంగస్త పాషాదం అనే పద సముదాయం శ్రీ చైతన్యుడు శ్రీకృష్ణుడే మరింతగా సూచిస్తుంది. ఆయన దేహం సదా చందన ఆభరణాలతో, చందన లేపనంతో అలంకృతమై ఉండేది. తమ మనోహరితమైన సౌందర్యంతో ఆయన యుగ జనులందరినీ జయించేవారు. దానవులను జయించడానికి భగవాన్ ఇతర అవతారాల అస్త్రాలను ప్రయోగించిన ఈ యుగములో అతడు సర్వ ఆకర్షకమైన శ్రీ చైతన్య మహాప్రభులో వారిని జయించారు. దానవులు జయించే ఆయన అస్త్రము సౌందర్యమైనది స్త్రీల జీవ కోసం వివరించారు. సర్వ ఆకర్షకుడైనందునే దేవతలందరూ ఆయనతో పాటు అన్యాయంగా ఉండేవారిని తెలుసుకోవాలి. ఆయన కార్యములు అసాధారణంగా ఉండేవి. ఆయన అనుయాయులు అద్భుతమైన వారే ఉండేవారు. సంకీర్తనోద్యమాన్ని ప్రచారం చేసినప్పుడు ఆయన బెంగాలు, ఒరిస్సా ప్రాంతాల్లో పలువురు పండితులను, ఆచార్యులను ఆకర్షించారు. శ్రీ చైతన్యుడు సర్వదా శ్రీ నిత్యానందుడు, శ్రీ అద్వైతాచార్యులు, గదాధరుడు, శ్రీవాసుడు అనే సర్వోత్తమ అనుయాయులు ఉండేవారు. యజ్ఞాలను గాని అనుష్ఠానాలు గాని చేయవలసిన అవసరం లేదని తెలిపే ఒక శ్లోకాన్ని వేద వాణ్యం నుండి స్త్రీల జీవ కోసం ఉదహరించారు. అటువంటి బాహ్యమైన పటాటోప ప్రదర్శనలో పాల్గొనే బదులు జనులు జాతి, మత, కుల తారతమ్యం లేకుండా సమకూడి హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా శ్రీ చైతన్యంలో అర్చింపవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణ నామానికే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణవర్ణం, కృష్ణం అను పద సముదాయం సూచిస్తుంది. శ్రీ చైతన్యులు కృష్ణ భక్తిని బోధించి కృష్ణనామాన్ని కీర్తించారు. కనుక శ్రీ చైతన్యుల అర్చించడానికి అందరూ కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మహామంత్ర కీర్తనము చేయాలి. మనుషులకు దేవాలయముల పట్ల అభిరుచి ప్రశ్నించింది కనుక వాటిలో భగవద్ అర్చనను ప్రచారం చేయడం సాధ్యపడు. కానీ జనులు ఎచ్చోట నేను హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించగలరు. ఈ విధంగా శ్రీ చైతన్యం అర్చిస్తూ వారు మహోన్నతమైన కార్యాలు చేసి భగవంతుడు సంతృప్తి పరచడమని సర్వోన్నతమైన ధర్మాన్ని పాటించుకున్నారు. శ్రీ చైతన్య సుప్రసిద్ధ శిష్యుడు మరియు అనుయాయుడు అయిన శ్రీల సార్వభౌమ భట్టాచార్యుడు ఈ విధంగా పలికారు. దివ్యమైన భక్తియుక్త సేవానీయులు నశించింది కనుక దానిని తిరిగి ఇవ్వడానికే శ్రీ కృష్ణ చైతన్యులు ఆవిర్భవించారు. పరమ కరుణామయులైన ఆయన కృష్ణ ప్రేమను విరివిగా పంచుతున్నారు. మధుకొమ్మలు పద్మము చెంతకు ఆకర్షితమైనట్టు ప్రతి ఒక్కరూ ఆయన పాదపద్మములు మరింతగా ఆకర్షకులు కావలసి ఉంది. 53వ శ్లోకం. సునభాయి ఏయ సభ చైతన్య మహిమ, ఏయ శ్లోకే కహే తార మహిమార సీమ. సునా వినండి భాయి, ఓ సోదరులారా, ఈ సభ అన్ని చైతన్య చైతన్యం మహిమలను ఏయు ఈ శ్లోకే శ్లోకము కహే చెబుతుంది తార ఆయన మహిమార మహిమలు సీమ అనువాడు. సోదరులారా, శ్రీ చైతన్యులు ఈ మహిమను వినండి. ఈ శ్లోకం ఆయన కర్మల లక్షణం స్పష్టంగా తెలియజేస్తుంది. 54వ శ్లోకం. కృష్ణ హే నిర్భూయ వర్ణ సదాయారముఖే, అథవా కృష్ణ కేతిహో వర్ణే నిజ సుఖే. కృష్ణ ఏయు ఈదు ఈ రెండు వర్ణాక్షరాలు సదా సర్వదా యారాయబరి ముఖే నోటిలో అథవా లేదా కృష్ణకే శ్రీకృష్ణునికి హో ఎవడు వర్ణే వర్ణిస్తాడో నిజ సుఖే సుఖము. కృష్ణన్ అనే 2 అక్షరాలు సర్వదా ఆయన నోట్లో ఉంటాయి. లేదా పరమ సుఖంతో ఆయన కృష్ణుని గురించి నిరంతరము వర్ణిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? కుసుమామాత చదువుతారా? హరే కృష్ణ. కుసుమామాతాజీ ఇందా చూశాను. ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. అన్మ్యూట్ అవడానికి టైం పట్టదు.
సరే సరే. చదువుతాం ప్రభు. హరే కృష్ణ దండోతం. చదవండి. 55. 50. 55వ శ్లోకం. కృష్ణవర్ణ శబ్దేరా అర్ధదయీ తా ప్రమాణ కృష్ణ విను తారా ముఖే నాహి ఐసే ఆన. కృష్ణవర్ణం అనే పదానికి ఇవి 2 అర్థాలు. నిజానికి కృష్ణుడు అనే మాట తప్ప వేరొకటి ఆయన నోటి నుండి రాదు. 56వ శ్లోకం. కేహ తారే బలేయది కృష్ణవర్ణ ఆర విశేషణ తారకరే నివారణ. ఎవరైనా ఆయనను శ్యామలవర్ణునిగా వర్ణించాలని యత్నిస్తే తరువాతి విశేషణము త్విష అకృష్ణం వెంటనే అతనిని నియంత్రిస్తుంది. 57వ శ్లోకం. దేహ కాంత్యేహయాతేహో అకృష్ణవర్ణే కహే పీతవర్ణ. ఆయన దేహవర్ణము నిఖముగా నలుపు కాదు. నిజానికి ఆయన నలుపు కాదనే విషయము ఆయన పీతవర్ణుడని సూచిస్తుంది. 58వ శ్లోకం. కలోయం విద్వాంస స్ఫుటమభిజంతే దుతిభారద్ అకృష్ణాంగం కృష్ణం మక విధి బివిత్కర్తా నమయమైహి ఉపాస్యం చ ప్రాహుర్యమఖిల చతుర్థ శ్రమజుషాం సా దేవచేతేన చైతన్య కృతిరతీతరాం నః కృపయతు. రాధాభావము పెళ్లిబీకిన కారణంగా ఇప్పుడు శ్యామలవర్ణుడు కానట్టి శ్రీకృష్ణుని కలియుగంలోని పండితులు సామూహిక నామ సంకీర్తనని యజ్ఞ నిర్వహణము ద్వారా అర్చిస్తారు. మహోన్నతమైనట్టి చతుర్దాశ్రమాన్ని సన్యాసము స్వీకరించినట్టి పరమహంసలకు కేవలము ఆయనయే పరమదైవతము. అట్టి దేవదేవుడైన శ్రీ చైతన్యులు మాయడ అత్యధికమైన నిర్హేతుక కరుణను చూపెదురుగాక. భాష్యము. ఈ శ్లోకము శ్రీల రూపగోస్వామి విరచితమైన స్తవమాలలోని ద్వితీయ చైతన్యాష్టకంలో 1వది. 59వ శ్లోకం. ప్రత్యక్షతాహర తప్త కాంచనేర ద్యుతి యహర జాటయానాసే అజ్ఞాన తమస్తతి. ఆయన తప్తకాంచన దేహకాంతిని ప్రత్యక్షముగా చూడవచ్చును. అది అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తుంది. 60వ శ్లోకం. జీవేర కల్మషతమో నాసకరిబరే అంగ ఉపాంగనామ నానా అస్త్రధరే. అజ్ఞానం వలనే జీవులకు పాపము కలుగుతుంది. అట్టి అజ్ఞానాన్ని నశింపజేయడానికి ఆయన అనుయాయులు భక్తులు నామము అనే నానా రకమైన అస్త్రాలను తీసుకుని వచ్చారు. 61వ శ్లోకం. భక్తిర విరోధి కర్మ ధర్మ వా అధర్మ తాహర కల్మషనామ సేయి మహాతమః. ధర్మ కార్యములే గాని అధర్మ కార్యములే గాని భక్తియుత సేవను విరుద్ధమైన సకల కర్మలు మహా అజ్ఞానమే అవుతాయి. అవి కల్మషమని తెలియబడతాయి. 62వ శ్లోకం. బాహుతులీన హరిబలి ప్రేమ దృష్ట్యే ఛాయ కరియ కల్మష నాస ప్రేమేతే భాసయ. చేతులు పైకెత్తి భగవన్నామాన్ని చేస్తూ అందరినీ గాఢమైన ప్రేమతో వీక్షిస్తూ ఆయన సకల పాపాలను తరిమివేసి ప్రతి ఒక్కరిని భగవత్ ప్రేమలో ముంచుతారు. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోతం ప్రభుజీ. హరే కృష్ణమ్మ. కళామాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 63వ శ్లోకం. స్మితాలోకశోకం హరతి జగతాం యస్య పరీతో గిరాంతు ప్రారంభ కుశల పటలీం పల్లవయతి పదాలంబ కంబా ప్రణయతి నహి ప్రేమ నివహం సదే దేవశ్చైతన్య కృతి రతితరాన్న కృపయతు. మీనింగ్స్ చదువుతున్నారా ప్రభుజీ? చదవండి. చదవండి. స్మిత దరహాసపూర్ణమైన, ఆలోక చూపు, శోకం శోకమును, హరతి నశింపజేస్తుంది, జగతాం జగత్తు యొక్క, యస్య యవ్వని, పరితః చుట్టూ, గిరాం వాక్కు, తు కూడా, ప్రారంభ ఆరంభము, కుశల మంగళములు, పటలీం రాశి, పల్లవయతి చిగురింపజేస్తుంది, పద ఆలంబ పాదపద్మముల ఆలంబనము, కం వా ప్రణయతి
కావింపద హి నిక్కముగా ప్రేమ నివహం భగవత్ ప్రేమ సహ అతడు దేవదేవుడు చైతన్య ఆకృతి శ్రీ చైతన్య మహాప్రభు రూపము కలిగిన అతితరాం అత్యధికముగా నహ్ మాయడ కృపచూపుడు గాక. శ్రీ చైతన్య మహాప్రభు రూపములోనున్నట్టి దేవదేవుడు మా ఎడ నిర్హేతుక కరుణను చూపుగాక. ఆయన స్మితావలోకనము జగత్తులోని సకల శోకాలను తక్షణమే దూరము చేస్తుంది. ఆయన వాక్కులు మంగళకరమైన భక్తిలతను రంజింపచేసి ఆకులను చిగురింపచేస్తాయి. ఆయన పాద పద్మాశ్రయము దివ్యమైన భగవత్ ప్రేమ శీఘ్రముగా జాగృతము చేస్తుంది. భాష్యము. ఈ శ్లోకము శ్రీల రూపగోస్వామి విరచితమైన స్తవమాలలోని ద్వితీయ చైతన్యాష్టకములోనిది. 64వ శ్లోకం. శ్రీరంగ శ్రీముఖయే కరే దర్శన తార పాపక్షయహయ పాప ప్రేమధన. శ్రీ అంగ ఆయన దేహాన్ని, శ్రీముఖ ఆయన ముఖమును, ఏయి ఎవరైతే కరే దర్శిస్తారో తార వారి పాపక్షయము హయ జరుగుతుంది, పాయ లభిస్తుంది, ప్రేమధన భగవత్ ప్రేమధనము. ఎవరైతే ఆయన సుందరమైన దేహాన్ని లేదా సుందరమైన ముఖాన్ని దర్శిస్తారో వారు సకల పాప దూరులై భగవత్ ప్రేమ ధనాన్ని పొందుతారు. 65వ శ్లోకం. అన్య అవతారే సవసైన్య శస్త్ర సంగే కృష్ణేర సైన్య అంగ ఉపాంగే. అన్య ఇతర అవతారములలో సభ అందరూ, సైనికులు, శస్త్రములు, సంగే తోడ, చైతన్య కృష్ణేర శ్రీ చైతన్యునిగా శ్రీకృష్ణుని, సైనికులు, అంగ అంశములు, ఉపాంగే అనుయాయులు. ఇతర అవతారాలలో భగవంతుడు సైన్యముతోనూ శస్త్రములతోనూ అవతరించాడు. కానీ ఈ అవతారములో అంశులు, అనుయాయులే ఆయన సైన్యము. 66వ శ్లోకం. తదోపాస్య శ్రీమాన్ ధృతమనుజుకాయైః ప్రణయితాం పహద్భిర్గీర్వాణైర్గిరిశ పరమేష్టి ప్రవృతిభిః స్వభక్తేభ్య శుద్ధాం నిజ భజన ముద్రాముపదిశన్ సచైతన్యః కిం మే పునరపి దృశోర్యస్యతి పదం. సదా సర్వదా ఉపాస్యః పూజనీయులు శ్రీమాన్ సుందరమైన ధృత స్వీకరించి మనుజకాయైః మానవుల దేహాలను ప్రణయితాం ప్రేమను వహద్భిః నింపుకునినట్టి గిహ్వాణై దేవతల చేత గిరిశ శివుడు పరమేష్ఠి బ్రహ్మదేవుడు ప్రభృతిభిః మున్నగు స్వభక్తేభ్యః తన భక్తులకు శుద్ధాం విశుద్ధమైన నిజ భజన తన భక్తి ముద్రను ఉపదేశించే సహ్ ఆయన చైతన్య శ్రీ చైతన్యులు మే నా యొక్క పునః తిరిగి అపి నిక్కముగా దృశోహో కళ్ళనే కిం యాస్యతి వెళతార పదమునకు గిరీశ బ్రహ్మాది దేవతలకు శ్రీ చైతన్య మహాప్రభువే సర్వదా పరమ ఆరాధనీయ దైవము. ఆయన పట్ల ప్రేమను నింపుకుని వారంతా సామాన్య మానవుల వేషములో వచ్చారు. తన భక్తులకు విశుద్ధ నిజ భక్తిని బోధించే ఆయన తిరిగి నాకు దర్శనమిస్తారా? భాష్యము. ఈ శ్లోకము శ్రీల రూపగోస్వామి విరచితమైన స్తవమాలలోని ప్రథమ చైతన్యాష్టకములోనిది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్లోకం 67 అండి. ఆ. ఆంగోపాంగ అస్త్రకరే స్వకార్య సాధన అంగ శబ్దేర అర్ధ ఆరసున దియామన. ఆంగ ఉపాంగ అంశలు, అనుయాయులు, అస్త్రములు కరే చేస్తారు. స్వకార్యముల సాధన నిర్వహణము. అంగ శబ్దేర అంగ శబ్దానికి అర్ధమును, ఆర వేరొక, సున వినండి, దియా పెట్టి మన మనస్సు. ఆయన అంశలు,
అనుయాయులే అస్త్రాలుగా స్వకార్య నిర్వహణం చేస్తారు. ఇప్పుడు అంగ అనే పదానికి వేరొక అర్థమును వినండి. 68 అంగశబ్దే అంశ కహే శాస్త్ర ప్రమాణ అంగేర అవయవ ఉపాంగ వ్యాఖ్యాన. అంగశబ్దే అంగమనే పదము అంశ కహే చెబుతుంది. శాస్త్రము యొక్క ప్రమాణము అంగేర అంగము యొక్క అవయవము ఉపాంగ వ్యాఖ్యాన ఉపాంగమని వివరించబడుతుంది. శాస్త్ర ప్రమాణమును బట్టి దేహాంగము అంశయని, అంగభాగము ఉపాంగమని చెప్పబడుతుంది. 69 నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్య దీశాకిల లోకసాక్షి నారాయణోజ్ఞ నరభూజలాయనాత్ సత్యాపి సత్యం న తైవైవ మాయా. నారాయణుడవు త్వం నీవు హి నిక్కముగా సకలముగు దేహినాం దేహదారులకు ఆత్మ పరమాత్ముడవు అసి అయ్యున్నవు. అధీశ ఓ దేవా అఖిల సకల లోకాలకు సాక్షివి. నారాయణుడివి తెలియబడువాడవు. అంగం అంశ నర యొక్క భూ ఉత్పన్నమైన జలములో అయనాత్ ఆశ్రయస్థానమైనందున తత్ అది చ మరియు అపి నిక్కముగా సత్యం పరమోత్కృష్ట సత్యము నా కాదు తవ నీ యొక్క ఏవ ఎంత మాత్రము మాయ. ఓ దేవదేవ సకల సృష్టికి నీవు సాక్షివి. నిజానికి నీవే ఎల్లరి ప్రియాతిప్రియమైన ప్రాణము కనుక నీవు నా తండ్రి నారాయణుడవు కావా. నర గర్భోదశకాయి విష్ణువు నుండి ఉత్పన్నమైన జలములోనే నివాసము కలిగిన వానినే నారాయణుడనే పదము సూచిస్తుంది. అట్టి నారాయణుడు నీ అంశలన్నీయును దివ్యములు. పరమ పూర్ణములైన నీ అంశలు మాయారచితములు కావు. భాష్యము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణునితో పలికిన ఈ శ్లోకము శ్రీమద్ భాగవతం 10.14-14లోనిది. శ్లోకము 70 జలసాయి అంతర్యామి ఏయి నారాయణ సేహో తోమార అంశ తుమి మూల నారాయణ. జలసాయి జలములో శయనించినట్టి, అంతః యామి హృదయస్థ పరమాత్ముడు, ఏయి ఎవ్వడు నారాయణుడు, సేహో అతడు, తోమార నీ, అంశ తుమి నీవు, మూల నారాయణుడవు. ఎల్లరి హృదయములలో వసించే నారాయణ రూపము అట్లే కారణ గర్భ క్షీర జలాలలో వసించే నారాయణుడు నీ అంశ కనుకే నీవే మూల నారాయణుడవు. 71 ముందుకెళ్దాం, చదవనండి. ముందుకెళ్దాం బాబు. చంద్రమౌళి ప్రభు కల్పన అక్క చదువుతారక్క. హరే కృష్ణ. 71 శ్లోకం. అంగశబ్దే అంశకహే సేహో సచ్చహయా మాయా కార్య సహే సబచిదానందమయా. భాష్యము భౌతిక జగత్తులో ఒక అంగ అనే పదము నిజముగా అంశలను సూచిస్తుంది. అట్టి రూపములు దివ్యములు, జ్ఞానానంద పూర్ణములు కనుక వాటినెన్నడను ప్రకృతి ఫలములుగా భావించకూడదు. భాష్యము భౌతిక జగత్తులో ఒక మూల వస్తువు నుండి ఒక చిన్న భాగాన్ని తీసివేస్తే మూల వస్తువు ఆ చిన్న భాగము మేరకు తగ్గిపోతుంది. కానీ భగవంతుడు మాయ కార్యాలచే ఏమాత్రము ప్రభావితుడు కాడు. దీనిని గురించి ఈశోపనిషత్ ఈ విధముగా చెబుతున్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవదేవుడు పరిపూర్ణుడు. అతడు పరిపూర్ణుడైన కారణముగా అతని నుండి ప్రకటమయ్యడి ఈ దృశ్యమాన జగత్తు వంటివి కూడా పూర్ణమై ఒప్పారుతున్నవి. పూర్ణుడైన వాని నుండి ఉత్పన్నమైనది కూడా పూర్ణమై అలరారుతుంది. అతడు పూర్ణుడైన పలు పూర్ణములు అతని నుండి ప్రభవించినను అతడు పూర్ణునిగానే మిగిలి ఉంటాడు. పూర్ణ జగత్తులో ఒకటితో కూడితే ఒకటే అవుతుంది. ఒకటి నుండి ఒకటి తీసివేస్తే కూడా ఒకటే అవుతుంది. కనుక భగవంతునిలోని ఒక భాగాన్ని
భౌతిక భావనలో తీసుకోకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో మాయా ప్రభావము గాని అంశల భౌతిక గణనము కానీ ఉండదు. జీవులందరూ తన అంశలని భగవానుడు భగవద్గీతలోని 19వ అధ్యాయములో చెప్పాడు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో అసంఖ్యాకమైన జీవరాశి ఉన్నది. అయినా శ్రీకృష్ణుడు పరిపూర్ణునిగానే ఉన్నాడు. భగవంతుడు పలు అంశల రూపంలో విశ్వమంతటా విస్తరించి ఉన్నాడు కనుక అతడు స్వరూపాన్ని కోల్పోయాడని తలచడము భ్రాంతియే అవుతుంది. అది భౌతిక గణనము. కేవలము మాయా ప్రభావంలోనే అటువంటి గణన సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో మాయ గోచరించదు. విష్ణుతత్వ కోవలో ఒక విస్తారము నుండి వేరొక విస్తారము వనగూడినప్పుడు శక్తి నష్టము ఉండబోదు. ఒక జ్యోతి వేరొక జ్యోతిని ప్రజ్వరిల్ల చేసినప్పుడు కాంతి నష్టము ఉండబోదు కదా. ఒక దీపము నుండి వేల కొలది దీపాలను వెలిగించిన అన్నీ కూడా ఒకే దీపశక్తిని కలిగి ఉంటాయి. ఈ రకంగా శ్రీకృష్ణుడు మొదలుకొని శ్రీ చైతన్యులు, శ్రీరాముడు, శ్రీ నృసింహుడు, శ్రీ వరాహుడు మొదలగు విష్ణుతత్వాలన్నీ వివిధ యుగాలలో వివిధ రూపాలలో ప్రకటమైనప్పటికీ సమానమైన పరమశక్తిని కూడి ఉంటాయని తెలుసుకోవాలి. బ్రహ్మ, శివుడు వంటి దేవతలు మాయా సంపర్కంలోనికి వస్తారు కనుక వారి బలము, శక్తి వివిధ స్థాయిలలో ఉంటాయి. కానీ విష్ణు అవతారాలన్నీ సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. ఎందుకంటే మాయా ప్రభావము వారి దరి చేర చాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ అక్క. థ్యాంక్ యూ. ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తం. 72వ శ్లోకం. అద్వైత నిత్యానంద చైతన్యేర ద్వైతంగ అంగేర అవయవగణ కహియే ఉపాంగ. శ్రీ అద్వైత ప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు ఇరువురు శ్రీ చైతన్యుని అంశలు కనుక వారు ఆయన దేహాంగములే అయి ఉన్నారు. ఈ 2 అంగముల అంశలే ఉపాంగములని పిలువబడతారు. 73వ శ్లోకం. అంగోపాంగ తీక్ష్ణ అస్త్ర ప్రభుర సహితే సేయి అబ అస్త్ర అయపాషాండ దళితే. అనువాదము. ఈ విధముగా మహాప్రభు అంగ ఉపాంగముల రూపములో తీక్షణమైన అస్త్రాలను ధరించారు. ఈ అస్త్రములు శ్రద్ధావిహీనులైన నాస్తికులను నశింపచేయ సమర్థములై ఉన్నాయి. భాష్యము. ఇక్కడ పాషండ అనే పదము అత్యంత ప్రధానమైనది. భగవంతుని దేవతలతో సమానపరిచేవాడు పాషండుడని తెలియబడతాడు. పాషండులు భగవంతుని లౌకిక స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. ఒక్కొక్కప్పుడు వారు తమ కల్పిత భగవంతుని సృష్టి చేసుకుంటారు, లేదా సాధారణ వ్యక్తిని భగవంతునిగా భావించి అతడు భగవంతునితో సమానుడని ప్రచారం చేస్తారు. వారెంత మూర్ఖులంటే ఎవరో ఒక వ్యక్తిని వారు శ్రీ చైతన్యుల లేదా శ్రీకృష్ణుని తర్వాతి అవతారం అని చెప్పడానికి వెనుకాడరు. ఆ వ్యక్తి కలాపాలు నిజమైన అవతార కార్యాలకు విరుద్ధముగా ఉన్నప్పటికీ వారు అనుయాయులను మోసపుచ్చుతారు. బుద్ధిమంతుడైన వాడు వేద శాస్త్రాన్వయములో భగవద్ లక్షణములను అధ్యయనం చేసినవాడు పాషండులచే భ్రమితుడు కాబోడు. పాషండులు అనగా నాస్తికులు భగవంతుని దివ్య లీలను గాని ప్రేమ భక్తిని గాని అర్థం చేసుకోలేరు. భక్తియుత సేవ సాధారణ కామ్యకర్మ వంటిదని వారు భావిస్తారు. అయినా భగవద్గీత నందు ధృవపరిచినట్లు భగవంతుడు భగవద్భక్తులు ధర్మాత్మను రక్షించి దుర్మార్గులను శిక్షిస్తూ అనగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం. ఈ బుద్ధిహీన నాస్తికులను సర్వదా అణిచివేస్తారు. దుర్మార్గులు సర్వదా భగవంతుని ఉనికిని త్రోసిపుచ్చుచు భక్తియోగ పథములో అడ్డంకులను కలుగు చేస్తారు. ఈ వెరితనాన్ని అణచడానికే భగవంతుడు తన ప్రామాణిక ప్రతినిధులను పంపుతారు, లేదా తాను స్వయంగా అవతరిస్తారు. 74వ శ్లోకం. నిత్యానంద గోసాయి సాక్షాత్ హలధర అద్వైత ఆచార్య గోసాయి సాక్షాత్ ఈశ్వర. శ్రీ నిత్యానంద గోసాయి సాక్షాత్తుగా హలధరుడు అనగా బలరాముడు, అద్వైతాచార్యులు స్వయంగా భగవానుడు. 75వ శ్లోకం. శ్రీవాసాది పారిషద సైన్య సంగే లయ్య
దుయి సేనాపతి బులే కీర్తన కర్య. ఈ ఇద్దరు సేనాపతులు శ్రీవాస ఠాకూర్ల వంటి తమ సైనికులతో కలిసి సంకీర్తన చేస్తూ సర్వత్రా పర్యటిస్తారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 76వ శ్లోకము. పాషండదల దళన వాన నిత్యానందరాయ ఆచార్య హుంకారే పాప పాషండీ పలాయ. శ్రీ నిత్యానందులు పాషండులను అణిచేవాడని ఆయన రూపమే సూచిస్తుంది. అద్వైతాచార్యుని మేఘగర్జనకు సమస్త పాపాలు నశిస్తాయి. సకల పాషండులు పలాయనమవుతారు. సంకీర్తన ప్రవర్తక శ్రీకృష్ణ చైతన్య సంకీర్తన యజ్ఞే తారే భజే సేయి ధన్య. శ్రీ కృష్ణ చైతన్యులు సంకీర్తన ప్రవర్తకులు. సంకీర్తన ద్వారా ఆయనను అర్చించేవాడు నిజంగా ధన్యుడు. సేయిత సుమేధ ఆరకు బుద్ధి సంసార సర్వయజ్ఞ హైతే కృష్ణ నామ యజ్ఞ సార. అట్టి వ్యక్తియే నిజంగా బుద్ధిమంతుడు. బుద్ధిహీనులైన ఇతరులు నిరంతర జన్మ మృత్యు వలయములో తిరుగాడవలసియే ఉంటుంది. సకల యజ్ఞాలలో కృష్ణనామ సంకీర్తనమే మహోదాత్తమైనది. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభువే సంకీర్తనోద్యమానికి పిత ప్రవర్తకులు. సంకీర్తనోద్యమము కొరకు జీవనాన్ని, ధనమును, బుద్ధిని, వాక్కును త్యాగమునర్చి ఆయనను అర్చించే వ్యక్తి ఆ దేవదేవుని దృష్టిలో పడి కృపాపాత్రుడవుతాడు. మనిషి తన శక్తిని వినియోగించే సమస్త యజ్ఞాలలోనూ సంకీర్తన యజ్ఞమే మహిమాన్వితమైనదని కనుక ఇతరులందరూ బుద్ధిహీనుల క్రిందే జమ కట్టబడతారు. కోటి అశ్వమేధ ఏక కృష్ణ నామ సమా ఏయి కహేసే పాషండి దండే తారే యమా. కోటి అశ్వమేధ యజ్ఞాలు ఒక్క కృష్ణనామముతో సమానమని చెప్పేవాడు నిస్సందేహముగా పాషండు. అట్టివాడు యమరాజుచే తప్పకుండా శిక్షింపబడతాడు. భాష్యం. భగవన్నామ హరే కృష్ణ కీర్తనలో వనగూడే అవకాశం ఉన్నట్టి దశవిధ నామాపరాధాల పట్టికలోని 8వ అపరాధము ధర్మవ్రత త్యాగహుతాది సర్వ శుభక్రియా సామ్యమపి ప్రమాద అని చెప్పబడినది. భగవన్నామ కీర్తనము అనేది బ్రాహ్మణులకు లేదా సాధువులకు దానం ఇవ్వడము, ఉచిత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడము, ఉచిత అన్నదానము వంటి పుణ్య కార్యాలతో సమానమని ఎవ్వరూ భావించకూడదు. పుణ్యకర్మల ఫలము ఏనాడును కృష్ణనామ కీర్తన ఫలముతో సమానము కాబోదు. ఈ విషయములో వేదవాక్కు ఈ విధముగా ఉన్నది. కోటి దానం గ్రహణే ఖగస్య గంగోదక కల్పవాస యజ్ఞాయుతం మేరు సువర్ణ దానం గోవింద కీర్తేర్న సమం శతాంశై. మనిషి సూర్యగ్రహణ సమయములో 1,000 గోవులను దానమిచ్చిన, గంగా యమునుల సంగమ స్థానములో 1000 కొలది సంవత్సరములు వసించిన, లేదా బ్రాహ్మణులకు బంగారు పర్వతమునే దానమిచ్చిన హరే కృష్ణ మహామంత్ర కీర్తన ఫలములో 100వ వంతైనా సాధించలేడు. ఇంకొక విధంగా చెప్పాలంటే హరే కృష్ణ కీర్తనను ఒకానొక పుణ్యకార్యముగా భావించేవాడు పూర్తిగా తప్పుద్రోవ పట్టినవాడే అవుతాడు. నిజానికి ఇది పుణ్యప్రదమే. కానీ యథార్థం ఏంటంటే శ్రీకృష్ణుడు అతని నామము దివ్యములు కనుక లౌకిక పుణ్యకార్యాలకు అతీతముగా ఉంటాయి. పుణ్యకార్యము భౌతిక స్థాయిలో ఉన్నట్టుది, కానీ కృష్ణనామ సంకీర్తనము పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టుది. కనుక పాషండు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయినా పుణ్యకార్యము ఏనాడును నామ సంకీర్తనతో సరిపోలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే దండవత్. భాగవత సందర్భ గ్రంథేర మంగళాచరణే ఏ శ్లోక జీవ గోసాయి కరియాచేన వ్యాఖ్యానే. భాగవత సందర్భ గ్రంథేర, భాగవత సందర్భం అనే గ్రంథానికి మంగళ ఆచరణే, మంగళాచరణములో ఈ శ్లోకాన్ని జీవ గోస్వామి కరియాచేన ఇచ్చారు. వాక్యానే వివరణముగా భాగవత సందర్భం అనే గ్రంథానికి మంగళాచరణములో శ్రీల జీవ గోస్వామి ఈ క్రింది శ్లోకాన్ని వివరణగా ఇచ్చారు. అంతః కృష్ణం బహిర్గౌరం దర్శితాంగాది వైభవం కలో సంకీర్తనాద్యయై స్మ కృష్ణ చైతన్యమాశ్రితాః. అంతః లోపల, కృష్ణం శ్రీకృష్ణుడు, బహిః
బయటకు గౌరవర్ణుడు దర్శిత ప్రదర్శించినట్టి అంగములు ఆదిగా గల వైభవం విస్తారములను కలియుగములో సంకీర్తన ఆద్యయి నామ సంకీర్తనము ద్వారా నిక్కముగా కృష్ణ చైతన్యం శ్రీకృష్ణ చైతన్యుని ఆశ్రయించదను. బాహ్యమునకు గౌరవర్ణమైన లోపల స్వయముగా శ్రీకృష్ణుడే అయినట్టి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువును నేను ఆశ్రయిస్తున్నాను. కలియుగములో ఆయన నామ సంకీర్తనము చేస్తూ తన విస్తారాలను ఉపాంగాలను ప్రదర్శిస్తారు. భాష్యము. శ్రీమద్ భాగవతము నుండి ఉదహరించబడిన 52వ శ్లోకాన్ని కృష్ణవర్ణం త్విషాకృష్ణం శ్రీల జీవ గోస్వామి తమ భాగవత సందర్భము లేదా షట్ సందర్భము అనే గ్రంథానికి మంగళాచరణముగా చెప్పారు. ఆ శ్రీమద్ భాగవత శ్లోకానికి వివరణము ఇచ్చేదైనటువంటి ఈ శ్లోకాన్ని 81 ఆయన అదే గ్రంథానికి 2వ శ్లోకముగా రచించారు. శ్రీమద్ భాగవత శ్లోకము నవయోగీంద్రులలో ఒకరైన కరభాజన మునిచే చెప్పబడగా షట్ సందర్భానికి శ్రీల జీవ గోస్వామి వారి వ్యాఖ్యానమైన సర్వ సంవాదినిచే విస్తారముగా వివరించబడింది. అంతః కృష్ణ అనే పదము సతతము శ్రీకృష్ణునే తలచే వ్యక్తిని సూచిస్తుంది. ఈ లక్షణము రాధారాణిలో ప్రధానమైనదిగా ఉంటుంది. శ్రీకృష్ణుని నిరంతరము స్మరించే భక్తులు ఎందరు ఉన్ననో వారెవ్వరూ గోపికలను అతిశయించలేరు. ఇక వారిలో కృష్ణ చింతన చేయడంలో రాధారాణి అగ్రగణ్యురాలు. ఆమెకు గల కృష్ణ పరాయణత్వము ఇతర భక్తులందరినీ అతిశయిస్తుంది. కృష్ణుని అర్థము చేసుకోవడానికి శ్రీ చైతన్యులు రాధారాణి పదమును స్వీకరించారు. అందుకే రాధారాణి వలనే ఆయన కూడా సర్వదా శ్రీకృష్ణునే తలపోసేవారు. శ్రీకృష్ణునే స్మరిస్తూ ఆయన సర్వదా కృష్ణునే పోలారు. తప్త కాంచన ఛాయతో బయటకు సొగసైన వర్ణముతో గోచరించిన శ్రీకృష్ణ చైతన్యులు అదే సమయంలో తమ పార్షదులను విభూతులను విస్తారాలను అవతారాలను ప్రదర్శించారు. ఆయన హరే కృష్ణ మహామంత్ర కీర్తనను ప్రచారం చేశారు. ఆయన పాద పద్మాశ్రితులు నిక్కముగా ధన్యులు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? మ్యూట్ లో పెట్టాను మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకోగలరా? ఉన్నారా ఏకాంబరేశ్వర ప్రభు? అన్మ్యూట్ చేసుకోగలరా? చదువుతారా? సరే. హరే కృష్ణ ప్రభుజీ. మా దగ్గర బుక్ లేదు ప్రభుజీ. లేదమ్మా. సరే 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 సరే. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ లాగ్ ఆఫ్ అయిపోయారా? సరే. పద్మప్రియ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. 82వ శ్లోకము. ఉపపురాణేహ శుని శ్రీకృష్ణ వచన కృపాకరి వ్యాస ప్రతికరయాచేన కథన. ఉపపురాణాలలో సుని మనము విన్నాము శ్రీకృష్ణుని పలుకులను. కృపాకరి కృపతో వ్యాసదేవుని పట్ల కరియచేన అతడు చెప్పిన కథనమును శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని ఎడ కృప చూపిన వాడై ఈ క్రింది విధముగా పలికినట్లు ఉపపురాణాల్లో మనము విన్నాము. అహమేవ క్వచిత్ బ్రహ్మాన్ సన్యాసాశ్రమమాశ్రితః హరిభక్తిం గ్రాహయామి కలౌ పాపహతాన్ సరాన్. అహం నేను అహం నేను ఏవా నిక్కముగా క్వచిత్ ఒక చోట బ్రహ్మాన్ ఓ బ్రాహ్మణ సన్యాసాశ్రమాన్ని ఆశ్రితః స్వీకరించి హరిభక్తి దేవదేవుని ఎడ భక్తిని గ్రాహయామి నేను ప్రసాదిస్తాను కలియుగంలోని పాపహతాన్ పాపులను నరాన్ జనులకు ఓ బ్రాహ్మణ కలియుగ పతిత జనులను హరిభక్తిని స్వీకరించేటట్టు చేయడానికి ఒకప్పుడు నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. 84 భారత శాస్త్ర ఆగమ పురాణ శ్రీ చైతన్య కృష్ణ అవతారే ప్రకట ప్రమాణ. భాగవత శ్రీమద్ భాగవతము, భారత శాస్త్ర మహాభారతము, ఆగమ వేద వాజ్మయం, పురాణములు చైతన్య మహాప్రభువుగా శ్రీకృష్ణుని అవతారం గురించి ప్రకటించాయి. ప్రమాణ నిదర్శనము
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు కృష్ణావతారమే అని నిరూపణము చేయడానికి శ్రీమద్ భాగవతము, మహాభారతము, పురాణములు, ఇతర వేద వాజ్మయము నిదర్శనం మోసుకుతున్నాయి. 85 ప్రత్యక్ష దేక నానా ప్రకట ప్రభావ అలౌకిక కర్మ అలౌకిక అనుభవ ప్రత్యక్షే నేరుగా దేక చూడగలడు. నానా రకములకు ప్రకటితమైన ప్రభావము అలౌకిక అసాధారణమగు కర్మలు అలౌకిక అసాధారణమగు అనుభవ కృష్ణ భక్తి భావన అనుభూతులు. శ్రీ చైతన్య మహాప్రభు తమ అసాధారణ కర్మల్లోనూ అసాధారణమగు కృష్ణ భక్తి భావన అనుభూతిలోనూ ప్రదర్శించిన ప్రభావమును మనిషి నేరుగా చూడగలడు. 86 దేకియా నా దేకే యత అభక్తరే గణ ఉలూకే నా దేకే ఏన సూర్యేర కిరణ. దేకియా చూసి, నా దేకే చూడలేరు, యత అందరూ, అభక్తేర అభక్తులగున, గణ సమూహము, ఉల్లుకే గుడ్లగూబ, నా దేకే చూడచాలని, ఏన విధంగా, సూర్యేర సూర్యుని, కిరణములు కాని గుడ్లగూబలు సూర్యకిరణాలను చూడజాలనట్లు శ్రద్ధావిహీనులైన అభక్తులు స్పష్టంగా గోచరించే దానిని చూడలేరు. 87 చదవనా ప్రభుజీ? ముందుగా 87 వాం శీల రూపాపచరితై పరమ ప్రకృష్టేయ సత్వేన సాత్విక కథయా ప్రబల ఇచ్చశాస్త్రైః ప్రఖ్యాత దైవ పరమార్థ విధానం మతైచ్చ నైవాసుర ప్రకృతయః ప్రభవంతి బోద్ధుం. త్వాం నీవు శీలము రూపములు చరైతే కర్మలచే పరమ ప్రకృష్టే శ్రేష్టమైన సత్వేన సాధారణమగు శక్తిని సాత్వికతయ సత్వగుణ ప్రధానమైన ప్రబలమగు చ మరియు శాస్త్రములచే ప్రఖ్యాత సుప్రసిద్ధులకు దైవ దివ్యమైన పరమార్థ విధాన్ పరమోన్నత లక్ష్యము నెరిగిన వారు అతై అభిప్రాయములచే చ మరియు ఏవ నిక్కముగా అసుర ప్రకృతయ అసురే స్వభావము కలిగిన వారు నా ప్రభవంతి సమర్థులు కారు బోద్ధం తెలుసుకోవడానికి. దేవా, నీ మహోన్నతమైన కర్మలు, రూపములు, శీలము, అసాధారణమైన శక్తి వలన నీవు పరతత్వం అని స్పష్టంగా నిరూపితమైనప్పటికీ సత్వగుణ ప్రధానమైన శాస్త్రముల చేతను పరమార్థము నెరిగిన సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తల చేతను ఆ గుణములు ధృవపరపబడినను అసురీ స్వభావము కలిగిన వారు నిన్ను తెలుసుకోలేరు. భాష్యం. ఈ శ్లోకము రామానుజాచార్యుల గురువైన శ్రీ యమునాచార్యులు రచించిన సూత్రరత్నము 12లోనిది. శ్రీకృష్ణుని దివ్య కర్మలను, లక్షణాలను, రూపమును, గుణములను ప్రామాణిక శాస్త్రములు వివరిస్తాయి. ఇక ఆ దేవదేవుడు తనను గురించిన భగవద్గీతలో వివరించియే ఉన్నాడు. భగవద్గీత ప్రపంచంలోని అత్యంత ప్రామాణిక గ్రంథం. ఇంకను ఆ దేవదేవుడు వేదాంత సూత్రములకు భాష్యంగా భావించబడే శ్రీమద్ భాగవతములో మరింతగా వివరించబడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ ప్రామాణిక గ్రంథాల చేతనే దేవదేవునిగా అంగీకరించబడినాడు. కానీ ప్రజావాక్కువే కాదు. ప్రభుత్వాధినేత పదమునకు ఒక వ్యక్తిని ఎన్నుకొనినట్లు భగవంతునిగా ఎవరైనా వ్యక్తిని ఎన్నుకొనవచ్చునని తలచే ఒక మూర్ఖ వర్గము నవీన యుగములో ఉన్నది. కానీ దివ్యుడైన భగవంతుడు ప్రామాణిక శాస్త్రాలలో పరిపూర్ణంగా వివరించబడినాడు. కేవలం మూర్ఖులే తనను అవహేళన చేస్తారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికాడు. ఏ వ్యక్తి అయినా కృష్ణుడిలాగా మాట్లాడగలనని అటువంటి వాడు తలుస్తారు. చారిత్రక సంఘటన అనుసరించి అయినా శ్రీకృష్ణుని కర్మలు పరమ అసాధారణమైనవి. నేను భగవంతుడిని అని దృఢంగా చెప్పి శ్రీకృష్ణుడు తద్రీతిగా వర్తించాడు. ప్రతి వ్యక్తి తాను భగవంతుడిని చెప్పుకోవచ్చునని మాయావాదులు తలుస్తారు. కానీ అది వారి భ్రమే. ఎందుకంటే కృష్ణుని వలె అటువంటి అసాధారణ కర్మలను వేరెవరూ చెయ్యలేరు. తల్లి వడలో పసిపిల్లవాణిగా ఉన్నప్పుడు అతడు పూతన రక్కసిని వధించాడు. తర్వాత అతడు తృణావర్తుడు, వత్సాసుడు, బకుడు వంటి దానవులను సంహరించాడు. కొద్దిగా పెరిగిన తర్వాత అతడు అఘాసురుడు వంటి అసురులను వధించాడు. కనుక మొదటి నుండి భగవంతుడు భగవంతుడే. ధ్యానముచే మనిషి భగవంతుడు అవుతాడనే భావన హాస్యాస్పదమైనది. తీవ్రమైన పరిశ్రమచే మనిషి తమ దైవీ స్వభావాన్ని అనుభూతమునర్చుకొనగలడేమో కానీ ఎన్నడూ భగవంతుడు కాలేడు. ఎవడైనా భగవంతుడు కావచ్చునని తలచి అసురుడు గర్హించబడుతారు. ప్రామాణిక శాస్త్రాలు వ్యాసదేవుడు, నారదుడు, అసితుడు, పరాశరుడు వంటి మహనీయులచే రచించబడినాయి. వారంతా సామాన్య వ్యక్తులు కారు. వైదిక జీవన రీతిని అనుసరించే వారంతా ఈ సుప్రసిద్ధ వ్యక్తులను ఆమోదించారు.
ఈ మహనీయుల ప్రామాణిక రచనలు వేదాలకు అనురూపాలై ఉంటాయి. అయినా ఆసురీ స్వభావులు వారి పలుకులను విశ్వసింపరు. ఉద్దేశపూర్వకంగా వారు భగవంతుని భగవద్భక్తులను విరోధిస్తారు. నామమాత్ర భగవద్ అవతారాలుగా ఏదో మతి తప్పిన మాటలను రాయడం, జనసామాన్యము వాటిని ప్రామాణికమని అంగీకరించాలని అనుకోవడము నేటి కాలంలో మోజుగా అయ్యింది. ఇటువంటి దానవ ప్రవృత్తి భగవద్గీతలోని 7వ అధ్యాయంలో ఖండించబడింది. దుష్కర్ములు, నరాధములు, మూర్ఖులు, మూఢుల వంటి వారు తమ ఆసురీ ప్రవృత్తి కారణంగా భగవంతుని అంగీకరించని అందులో చెప్పబడింది. వారు ఎండలో కళ్ళు తెరవని గుడ్లగూబలతో పోల్చబడతారు. అవి సూర్యకాంతిని భరించలేవు కనుక దాక్కొని దానిని చూడవు. అటువంటి కాంతి ఉంటుందని అవి ఎన్నడూ విశ్వసింపవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు కరెంట్ పోయి కట్ అయిపోయింది ప్రభుజీ. చదువుతారమ్మా? ఫాలో అవుతున్నారా? 88 మ్యూట్ లోకి వెళ్ళిపోయారమ్మా. వస్తుంది ప్రభుజీ. వస్తుందమ్మా. 88వ శ్లోకము. ఆపనాలు కాయితే కృష్ణ నానా యత్న కరే తథాపి తాహార భక్త జానయే తాహారే. శ్రీకృష్ణ భగవానుడు నానా రకాలుగా తాను దాక్కోవడానికి యత్నిస్తాడు. అయినప్పటికీ విశుద్ధ భక్తులు అతనిని యథాతథముగా తెలుసుకుంటారు. 89వ శ్లోకము. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతిశాయి సంభావనం తవ పరివ్రడిమస్వభావం మాయాబలేన భవతాపి నిగుహ్యమానం పశ్యంతి కేచిదనిశం త్వదన్నన్య భావాః. దేవా, ప్రకృతిలోని ప్రతిదీ కాలము, దేశము, తలంపు అనే మూడింటిచే పరిమితమై ఉంటుంది. అయినా అసమానములు, నిరతిశయములు అయినందున నీ గుణములు అట్టి పరిమితులకు సర్వదా అతీతమై ఉంటాయి. ఒకప్పుడు నీవు అట్టి గుణాలను నీ మాయచే దాచిపెడతావు. అయినా నీ విశుద్ధ భక్తులు నిన్ను అన్ని పరిస్థితులలో చూడగలిగే ఉంటారు. భాష్యము. ఈ శ్లోకము శ్రీ యామునాచార్యులు రచించిన స్తోత్ర రత్నము 13లోనిది. మాయా ప్రభావముచే ఆచ్ఛాదితమైన సమస్తము దేశము కాలము తలంపుల సీమలోనే ఉంటుంది. మనము ఊహింపగలిగే మహోన్నత ప్రకటమైనట్టి ఆకాశానికి కూడా సీమలు ఉన్నాయి. ఆకాశానికి ఆవల 7 పొరలు ఉన్నాయని, అవి ఒకదానికన్నను మరొకటి 10 రెట్లు దళసరిగా ఉంటాయని ప్రామాణిక శాస్త్రాల నుండి నిదర్శనము లభిస్తున్నది. ఈ పొరలు అత్యంత విస్తారమైనవే అయినా వాటి ఆచ్ఛాదనలలో గాని అవి లేకుండా గాని ఆకాశము పరిమితమే అయి ఉంటుంది. దేశకాలాల గురించి మన ఆలోచన శక్తి కూడా పరిమితమైనదే. కాలము నిత్యమైనది. కోట్ల కొద్ది సంవత్సరాలు ఆలోచించిన కాల పరిమాణము గురించిన మన అంచనా తక్కువే అవుతుంది. కనుక మన అసమగ్రమైన ఇంద్రియాలు భగవంతుని గొప్పతనమును గురించి ఆలోచించలేవు. అలాగుననే అతనిని కాల పరిధిలోకి మన ఆలోచన పరిధికి తీసుకుని రాలేము. ఈ విధంగా అతని స్థితి ఉల్లంఘిత అనే పదము ద్వారా చక్కగా వివరించబడింది. అతడు దేశకాల తలంపులకు అతీతుడు. అతడు వాటికి లోబడి ఉన్నట్లు గోచరించిన నిజానికి అతీతుడై ఉంటాడు. భగవంతుని దివ్యస్థితి దేశకాల తలంపులచే మరుగుపడినట్లు గోచరించిన విశుద్ధ భక్తులు అతనిని దేశకాల తలంపులకు అతీతముగా అతని స్వీయ రూపాలలో దర్శిస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే భగవంతుడు సాధారణ వ్యక్తుల నేత్రాలకు కనిపించకపోయినా దివ్యమైన భక్తియుత సేవా కారణంగా ఆచ్ఛాదనలకు అతీతముగా ఉండేవారు అతనిని దర్శించగలుగుతారు. సూర్యుడు మబ్బుచే కప్పబడినట్లు గోచరించిన నిజానికి మేఘము క్రిందనున్న అల్పమానవుల నేత్రాలే కప్పబడతాయి, కానీ సూర్యుడు కాడు. ఆ అల్పమానవులు విమానములో మేఘము కన్నను పైకి వెళితే సూర్యుని ఎటువంటి అడ్డంకి లేకుండా చూడగలుగుతారు. మాయ ఆచ్ఛాదనము ప్రబలమే అయినా ఆ విషయము గురించి భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 14వ శ్లోకం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. దైవీ హేషా గుణమయి
మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. మాయా ప్రభావాన్ని దాటడము అత్యంత కఠినమే అయినా భగవత్పాద పద్మాలను పట్టుకోవడానికి కృతనిశ్చయులైన వారు మాయాబంధ విముక్తులవుతారు. కనుక విశుద్ధ భక్తులు భగవంతుని అర్థము చేసుకోగలుగుతారు. కానీ దుష్ట స్వభావము కారణంగా దానవులు పలు శాస్త్రాలను, భగవంతుని అసాధారణ కలాపాలను చూసినా ఆ దేవదేవుని తెలుసుకోలేరు. 90 చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం లేండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ అమ్మా రాధాలీలా దేవదాస్ మాతాజీ ఉన్నారమ్మా, చదవగలుగుతారా? హరే కృష్ణ. సరే, రేవతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చదువుతారమ్మా? చదువుతా ప్రభు. 90 శ్లోకం ప్రభుజీ. అమ్మాయి ఇంటికి వచ్చేసారా? రాలే, కార్లోనే ఉన్నా. చదువుతారా? చదవగలరా? చదవండి. చదువుతా ప్రభుజీ. ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. असुर स्वभावे कृष्णे कबु नाही जाने लुकाయితే నారే కృష్ణ భక్త జనస్థానే. అనుర స్వభావే అసురీ స్వభావులు కృష్ణే శ్రీకృష్ణుని కబు ఏ సమయంలోనూ నాహి జానే తెలుసుకోలేరు. లుకాయితే దాగుకోవటానికి నారే అసమర్థుడు కృష్ణ శ్రీకృష్ణుడు భక్తజనుల నుండి స్థానే ఏ స్థానంలోను. అసురీ స్వభావులు ఎన్నడూను శ్రీకృష్ణుని తెలుసుకోలేరు, కానీ తన విశుద్ధ భక్తులకు కనబడకుండా ఆ దేవదేవుడు ఏ స్థానంలో దాక్కోలేడు. అసురుల స్వభావాన్ని కలిగిన వ్యక్తులు భగవంతుని ప్రామాణికతపై పంత మాడడం ద్వారా శ్రీకృష్ణ తెలుసుకోలేరు, కానీ శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తుల నుండి ఏనాడు దాచుకోలేడు. 91 ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ ఆసుర ఏవ చ విష్ణు భక్త స్మృతో దైవ అసురస్త ద్విపర్యః. ద్వౌ 2 రకాల భూత జీవుల స్వర్గౌ స్వభావాలు లోకే జగత్తులో అస్మిన్ ఈ దైవీ స్వభావము అసురి ప్రవృత్తి ఏవా నిఖముగా చ మరియు విష్ణు భక్తుడు స్మృత స్మరించబడతాడు. దైవీ స్వభావంగా అసుర ప్రవృత్తి కలవాడుగా తత్ విపర్య దానికి విరుద్ధమైనాడు. ఈ జగత్తులో 2 రకాల జనులు ఉన్నారు. ఒక రకము వారు అసురీ స్వభావులు, ఇంకొక రకము వారు దైవీ స్వభావులు. విష్ణు భక్తులు దైవీ స్వభావులు కాగా దీనికి విరుద్ధమైన వారు అసురులు. శ్రీల ప్రభుపాది భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లేఖము పద్మపురాణంలో కృష్ణ భక్తిలో ఉన్న భక్తులు దేవతలను పిలువబడతారు. భగవంతుని దేవతలను పిలువబడతారు. భగవంతుని విశ్వసించని వారు లేదా తామే భగవంతుడిని చెప్పుకునేవారు అయిన నాస్తికులు అసురులని పిలువబడతారు. అసురులు సర్వదా నాస్తికమైన లౌకిక కలాపాలలో నెలకొన్న వారై శ్రీభోగార్థ వనరులను ఉపయోగించుకునే పద్ధతులను అన్వేషిస్తారు. విష్ణు భక్తులు కృష్ణ భక్తి భావనాయుత భక్తులు కూడా క్రియాశీలుడే అయి ఉంటారు, కానీ భక్తి సేవ ద్వారా భగవంతుని సంతృప్తి పరచడమే వారి లక్ష్యము. బాహ్యానికి ఇరు తరగతుల వారు ఒకే రకంగా పనిచేస్తున్నట్లు కనిపించిన వారి ప్రయోజనాలు పూర్తిగా విరుద్ధములై ఉంటాయి. భావభేదమే దీనికి కారణం. అసలు స్త్రీయేంద్రియ భోగానికే పనిచేస్తారు, కానీ భక్తులు భగవద్గీతమై పనిచేస్తారు. ఇద్దరు మనసాక్షిగా సమ్మతముగానే పనిచేసినా వారి ఉద్దేశాలు భిన్నముగా ఉంటాయి. కృష్ణ చైతన్యోద్యమం దేవతల భక్తులు కొరకే ఉద్దేశింపబడింది. అసురులు కృష్ణ భక్తి కలాపాలలో పాల్గొనలేరు. అలాగే కృష్ణ భక్తి భావనలో ఉన్నారు అసలు ఈ కలాపాలలో పాల్గొనలేరు. కేవలం ఇంద్రియ భోగార్థము శునక మార్జనాల వలె పనిచేయలేరు. కృష్ణ భక్తిలో ఉన్న వారికి అటువంటి కలాపం నచ్చదు. కృష్ణ భక్తి భావనలో పనిచేయడానికి తగినంత ఆరోగ్యవంతంగా ఉండడానికి వారు నావరసాలను స్వీకరిస్తారు. వారి మిగిలిన శక్తి అంతయు కృష్ణ భక్తి వృద్ధికే ఉపయోగించబడుతుంది. అటువంటి భక్తి ద్వారా మనిషి నిరంతరం చివరకు మరణ సమయంలో కూడా కృష్ణునే తలుస్తూ కృష్ణలోకానికి చేరుకోగలుగుతారు. చదవాలన్న ప్రభుజీ ఆపేయండి. ఆచార్య గోసాయి ప్రభురా భక్తావతార కృష్ణ అవతార హేతు యాహార బహుఅంకార. ఆచార్య గోసాయి అదే అద్వైతాచార్య గోస్వామి ప్రభురా భగవంతుని భక్తావతారము శ్రీకృష్ణుని అవతారమునకు హేతు కారణము. యాహార ఆయన
హుంకార బిగ్గరమైన పిలుపు. అద్వైతాచార్య గోస్వామి భగవతుని భక్తావతారమైన అహంకారమే శ్రీకృష్ణావతారములకు కారణమైంది. 93. కృష్ణ యది పృథ్వీతే కరేణావతార రథమే కరేణ గురవర్గేర సంచార. శ్రీకృష్ణుడు యది ఒకవేళ పృథ్వీతే ధరణిపై కరేణ అవతరిస్తే ప్రథమే తొలుత కరేణ చేస్తాడు. గురువర్గేర గౌరవనీయులైన గురుజనుల సంచార అవతరణం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భూమిపై అవతరించాలని కోరుకుంటాడో అప్పుడు తొలత తన గౌరవనీయులైన గురుజనులను అవతరింపజేస్తాడు. చాలా ప్రభుజీ. థ్యాంక్స్ మాత. చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆర్లో కూడా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుకి దండోత్ ప్రణామం చెప్పండి. దండోత్ హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో ప్రభుజీ. హరే కృష్ణ. రేవతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. 94వ శ్లోకం. పితా మాతా గురు ఆది యతమాన్యగణ ప్రథమే కరేణ సబార పృథ్వీతే జనమా. పితా తండ్రి, మాతా తల్లి, గురువు, ఆది మున్నగువారు, యత అందరూ, మాన్యగణ పూజనీయులు, ప్రథమే తొలత కరేణ చేస్తాడు, సబార వారందరూ, పృథ్వీతే ధరణిపై, జన్మలు పొందేటట్లు. ఆ విధముగా అతని తండ్రి, తల్లి, గురువు మున్నగు పూజనీయ జనులు తొలత ధరణిపై అవతరిస్తారు. 95వ శ్లోకం. మాధవ ఈశ్వరపురి సచి జగన్నాథ అద్వైతాచార్య ప్రకటహైల సేయిసాద. మాధవ మాధవేంద్రపురి, ఈశ్వరపురి సచి మాత, జగన్నాథ మిశ్ర, అద్వైతాచార్యులు, ప్రకటము, హైలా అయ్యారు, సేయిసాద దీనితో పాటు. మాధవేంద్రపురి, ఈశ్వరపురి, సచీమాత, జగన్నాథ్ మిశ్రా అనే వారందరూ శ్రీ అద్వైతాచార్యంతో పాటు ఆవిర్భవించారు. భాష్యము. భగవంతుడు మానవ రూపంలో అవతరించే ముందు తన తండ్రిగా, గురువుగా, అనుయాయులుగా పలు పాత్రలను పోషించడానికి తన భక్తులను పంపిస్తాడు. అటువంటి వ్యక్తులు భగవత్ అవతరణకు ముందుగా ప్రకటమవుతారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవానికి ముందు శ్రీ మాధవేంద్రపురి గురువైన ఈశ్వరపురి, ఆయన తల్లి సచీదేవి, తండ్రి జగన్నాథ్ మిశ్రా, శ్రీ అద్వైతాచార్యులు వంటి వారందరూ ఆవిర్భవించారు. 96. ప్రకటియా దేకే ఆచార్య సకాల సంసార కృష్ణ భక్తి గంధహీన విషయ వ్యవహార. ప్రకటమై దేకే చూశారు, ఆచార్య అద్వైతాచార్యులు, సకల సమస్త సంసార జగత్ కృష్ణ భక్తి గంధహీన విహీనమై ఉండడము, విషయ ఇంద్రియ భోగ వ్యవహార కలాపములు. ప్రకటమైన తర్వాత అద్వైతాచార్యులు జనులందరూ విషయ వ్యవహారాలలో మునిగినందున జగత్తు కృష్ణ భక్త విహీనమై ఉండడము గమనించారు. 97. కేహే పాహే కేహే పుణ్య కరే విషయ భోగ భక్తి గంధ నాహి యాతే యాయ భవరోగ. కేహ కొందరు, పాపే పాపకర్మలలో, కేహ కొందరు, పుణ్యకర్మలలో, కరే చేస్తున్నారు, విషయ వస్తువులను, భోగించడమే, భక్తి గంధ భక్తి లేసములైన, నాహి లేదు, దేని ద్వారానైతే తొలగిపోతుందో భవరోగము. పాపులే గాని పుణ్యులే గాని ప్రతి ఒక్కరూ ఇంద్రియ భోగంలోనే నెలకొని ఉన్నారు. నిరంతరము జన్మ మృత్యు వలయము నుండి పూర్తి విడుదల బొసకే దివ్యమైన భక్తి యోగము పట్ల ఎవరికీ అభిరుచి లేదు. భాష్యము. భక్తి అనగా కృష్ణ భక్తి భావన కించిత్ మాత్రమైనా లేకుండా సమస్త ప్రపంచము సర్వత్ర భౌతికమైన పుణ్య కార్యాలలో పాప కార్యాలలో నెలకొని ఉండడము అద్వైతాచార్యులు చూశారు. నిజమేమిటంటే భౌతిక జగత్తులో కృష్ణ భక్తి భావన తప్ప దేనికి కొరత లేదు. భౌతిక అవసరాన్ని భగవత్ కరుణచే లభ్యమవుతున్నాయి. అక్రమ కార్య నిర్వహణ కారణముగా ఒకప్పుడు కొరత అనుభవం కలిగిన జనులు కృష్ణ భక్తి భావనలో లేకపోవడమే నిజమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఇంద్రియ భోగంలోనే నెలకొని ఉన్నారు. కానీ జన్మ మృత్యు జరా వ్యాధులచే తమ నిజమైన సమస్యలకు చరమ పరిష్కారాన్ని ఇవ్వడానికి జనులు ఆలోచించడం లేదు. ఈ 4 భవరోగమని పిలువబడతాయి. కేవలము కృష్ణ భక్తి భావన చేతనే అవి నయమవుతాయి. అందుకే కృష్ణ భక్తి భావన మానవ సంఘానికి మహోన్నత వరదానమని చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. పార్వతీ మాత చదువుతారమ్మా? ఉన్నారా?
హరే కృష్ణ. పార్వతి మాతాజీ ఇందా చూశాను. సరే, ఇంకెవరున్నారు? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువు. చదువుతాను ప్రభుజీ. 98. లోకగతి దేకి ఆచార్య కరుణ హృదయ విచారకరేణ లోకేర కైచ్చే హితహయ. లోకగతిని దేకి చూసి ఆచార్య అద్వైతాచార్యులు కరుణ కరుణా హృదయులై విచారకరేణ ఆలోచించారు. లోకేర లోకానికి కైచ్చే ఏ విధముగా హితము హయ కలుగుతుందో ప్రపంచ కలాపాలను చూసిన ఆచార్యులు కరుణా హృదయులే జనులు హితము కొరకు తాను చేయవలసినదేమిటో ఆలోచింపసాగారు. భాష్యము. జనుల హితమును గురించిన ఈ విధమైన గంభీరముకు శ్రద్ధయే మనిషిని ప్రామాణిక ఆచార్యునిగా చేస్తుంది. ఆచార్యుడైన వాడు తన అనునాయులను స్వలాభానికి వాడుకోడు. ఆచార్యుడు భగవత్ పార్షదుడు కనుక ఆయన హృదయము సర్వదా పీడిత మానవాళి పట్ల కరుణతో నిండి ఉంటుంది. భగవద్భక్తి లోపించడమే సమస్త దుఃఖములకు కారణమని ఆయనకు తెలుసు. అందుకే భక్తి యోగా ప్రాప్తికి వారిని అనుకూలురుగా చేస్తూ వారి కలాపాలను మార్చే పద్ధతిని ఆయన సర్వదా వెతుకుతుంటారు. ఇదే ఆచార్యుని యోగ్యత. అద్వైత ప్రభు స్వయంగా తానే కార్యసాధన చేయగలిగిన భగవంతుడు అవతరించినదే సంఘ పతనావస్థను ఎవడూ బాగు చేయలేడని వినమ్ర సేవకునిగా ఆయన తలచారు. మాయ యొక్క ఘోరమైన బంధనాలతో చిక్కిన ఈ భౌతిక జగపు ప్రథమ శ్రేణి కారాగార వాసులు తాము ధనవంతులు, శక్తిమంతులు, వనరులు పుష్కలంగా ఉన్నవారు కనుక సుఖపాగులమని అపోహపడతారు. తాము ప్రకృతి చేతిలో కేవలము ఆటబొమ్మలమని ప్రకృతి యొక్క నిర్దయ తంత్రములు తమ భగవద్ భావనారహిత కలాపాలను ఏ క్షణమైన నాశనం చేయగలవని ఆ మూర్ఖ జీవులకు తెలియదు. కృత్రిమ సాధనాల ద్వారా తమ స్థితిని ఎంత మరుగుపరుచుకొనినా జన్మమృత్యు జరా వ్యాధులనే కష్టాలు తమ అదుపులో ఉండనివని అట్టి మూర్ఖ కారాగార వాసులు చూడలేరు. మూర్ఖులు కాబట్టే వారు ఈ ప్రధాన జీవిత సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి తమ నిజ సమస్యల పరిష్కారంలో ఏమాత్రమూ తోడ్పడనట్టి మిథ్యా విషయాలలో తలమునకలై ఉంటారు. మృత్యు క్లేశము గాని జరావ్యాధుల దుఃఖాలు గాని తాము కోరనివని వారికి తెలుసు. అయినా మాయా ప్రభావం వలన వారు పూర్తిగా బ్రహ్మత్తులై ఆ సమస్య పరిష్కారానికి ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఇదే మాయా గుప్పుటిలో చిక్కిన జనులు మరణానంతరము అనంతమైన మరుపులోకి తోయబడతారు. ఆ తర్వాత కర్మఫలాన్ని బట్టి కుక్కలో దేవతలో అవుతారు. నిజానికి దాదాపుగా అందరూ సునక జన్మలనే పొందుతారు. దేవతా జన్మను పొందాలంటే జనులు భగవత్ సేవలో తప్పక నెలకొలవలసి ఉంటుంది. లేకపోతే ప్రకృతి నియమానుసారము వారు తప్పక సూకరాలే కావలసి ఉంటుంది. చదివిదా ప్రభుజీ? ఇక తృతీయ శ్రేణి కారాగార వాసులు తొలి శ్రేణి కారాగార వాసుల వలె సంపన్నులు కానందున వారినే అనుకరించడానికి యత్నిస్తారు. వారి కారాగార వాసు నిజ స్వభావము తృతీయ శ్రేణికి తెలియకపోవడమే దీనికి కారణము. ఈ విధముగా వారు కూడా మాయచే త్రోవ పట్టిన వారే. ఈ ప్రథమ శ్రేణి తృతీయ శ్రేణి కారాగార వాసుల కలాపాలను వారికి నిజమైన లాభము కలిగే రీతిలో మార్చడమే ఆచార్యుని కార్యము. ఈ యత్నము ఆయనను భగవంతుని ప్రియతమ భక్తినిగా చేస్తుంది. ప్రపంచ నిజలాభము కొరకు భగవత్ సందేశాన్ని ప్రచారం చేస్తూ నిరంతరము తమ సేవలో నెలకొనే భక్తుని కన్నను ప్రియతముడు మానవులలో మరొక్కడు లేడని ఆ దేవదేవుడే భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశాడు. కలియుగపు నామమాత్ర ఆచార్యులు తమను అనుసరించే వారి కష్టాలను తొలగించడము కన్నను వారి సంపత్తులను స్వలాభానికి వినియోగించుకోవడములోనే అక్కరను కలిగి ఉంటారు. కానీ ఆదర్శనీయులైన ఆచార్యునిగా శ్రీ అద్వైత ప్రభువు ప్రపంచ పరిస్థితిని బాగు చేయాలని తపనపడ్డారు. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతాను. 99వ శ్లోకము. ఆపని శ్రీకృష్ణ యది కరేన అవతార ఆపనే ఆచరి భక్తి కరేన ప్రచార. ఆపని స్వయంగా శ్రీకృష్ణుడు అది ఒకవేళ కరేనా
కావిస్తే అవతారము ఆపనే తన ఆచరణ ద్వారా భక్తిని కరేనా చేస్తాడు. ప్రచారము అద్వైతాచార్యులు తలిచారు. శ్రీకృష్ణుడే అవతరిస్తే తన స్వయాచరణ ద్వారా స్వయంగా భక్తిని ప్రచారం చేయగలుగుతాడు. 100వ శ్లోకం. నామ విను కలికాలే ధర్మ నాహి ఆర కలికాలే కైచే హబే కృష్ణ అవతార. నామము తప్ప కలియుగములో ధర్మము నాహి లేదు, వేరొక కలియుగములో కైచే ఎలా హబే అవుతుంది కృష్ణ శ్రీకృష్ణుని అవతరణము. కలియుగములో నామ సంకీర్తనము కన్నను అన్య ధర్మమే లేదు. కానీ ఈ యుగంలో శ్రీకృష్ణుడు ఎలా అవతరిస్తాడు? 101. శుద్ధ భావే కరిభ కృష్ణేర ఆరాధన నిరంతర సదైన్యే కరిభ నివేదన. శుద్ధ భావే విశుద్ధమైన మానసిక స్థితి, కరిభ కావిస్తాను, కృష్ణేర శ్రీకృష్ణుని ఆరాధన నిరంతరము సదైన్యే వినయముతో కరిభ తెలుపుకుంటాను, నివేదన విశుద్ధ భావనలో శ్రీకృష్ణుని ఆరాధించి వినమ్రముగా నా నివేదనను నిరంతరము తెలుపుకుంటాను. 102. ఆనియా కృష్ణేర కరో కీర్తన సంచార తబేసే అద్వైత నామ సఫల అమార. ఆనియా తీసుకొని వచ్చి కృష్ణుని కరో చేస్తే కీర్తన నామ సంకీర్తన సంచార ఆవిష్కరణ తబే అప్పుడు పే ఈ అద్వైత నామము సఫలము అవుతుంది. ఆమార నా యొక్క సంకీర్తనోద్యమము ఆరంభానికి శ్రీకృష్ణుని ఒప్పించగలిగితే అద్వైతుడు అనే నా నామము సార్థకమవుతుంది. భాష్యము. తాను భగవంతునికి అభిన్నుడనని తలిచే అద్వైత మాయావాద తత్వవేత్త అద్వైత ప్రభువు వలె భగవంతుని పిలువలేడు. అద్వైత ప్రభువు భగవంతునికి అభిన్నుడు అయినా ఆయన భగవంతునిలో లీనము గాక అంశగా ఆ దేవదేవుని నిరంతరము సేవిస్తాడు. ఇది మాయావాదుల అర్థము. కాబట్టి విషయము ఎందుకనగా వారు ఇంద్రియానుభవ దృష్టిలోనే ఆలోచిస్తారు. అద్వైత సిద్ధాంతము జీవుడు వ్యక్తిత్వాన్ని కోల్పోవడాన్ని అగత్యపరుస్తుందని వారు భావిస్తారు. అయినా ఈ శ్లోకము నుండి స్పష్టపడునట్లు అద్వైత ప్రభువు తమ ప్రత్యేకమైన ఉనికిని నిలుపుకుంటూనే భగవంతునికి అభిన్నులై ఉన్నారు. ఏకకాలంలో భగవంతునితో ఏకత్వము భిన్నత్వమును తెలిపే అచింత్య తత్వ సిద్ధాంతాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ప్రచారం చేశారు. ఊహకు అందే అద్వైతత్వము నిరాకారవాదము అసమగ్ర ఇంద్రియాల భావనలే. అటువంటి ఇంద్రియాలు పరతత్వమును దరిచేరలేవు. ఎందుకనగా పరతత్వము పరిమితి శక్తి భావనకు అతీతమైనది. అయినా శ్రీ అద్వైత ప్రభువు కలాపాలు అచింత్యమైన అద్వైత తత్వానికి తగిన నిదర్శనము వసగుతాయి. కనుక శ్రీ అద్వైత ప్రభువును ఆశ్రయించేవాడు అచింత్య భేదాభేద తత్వాన్ని సులభంగా పాటించగలుగుతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవలసిన వాళ్ళు నేనైతే ఉన్నాను. ఎవరన్నా చదువుతారా? ఇంకా 10 శ్లోకాలు కంప్లీట్ చేసేసుకుందామా? చదువుతామమ్మా. 14 దాకా ఉన్నాయి. 114. ఏమా
చదవనా? ఎవరు పద్మావతి మాత అది నేను అడుగుతున్నారు, ఇంకొంచెం చదవనా? ఎవరైనా చదువుతారా? చదువుతామ్మా. చదువమ్మా అయితే 103, 104, 107 దాకా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఎవరమ్మా? విజయమాతాజీనా? అవును ప్రభుజీ, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. సరే చదువమ్మా. హరే కృష్ణ. 103వ శ్లోకం. కృష్ణవస కరిబేన కోన ఆరాధనే విచారితే ఏక శ్లోక ఆయిల తారమనే. కృష్ణ శ్రీకృష్ణుని వస కరిబేన ప్రసన్నను చేయడము, కోన ఆరాధనే ఎటువంటి ఆరాధన చే, విచారితే ఆలోచిస్తుండగా, ఏక ఒక శ్లోకము ఆయిల వచ్చింది, తార ఆయన మనే మనస్సులో. ఎటువంటి ఆరాధన చే శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయాలో ఆలోచిస్తున్న సమయంలో ఆయన మనస్సులో ఒక శ్లోకము గుర్తుకు వచ్చింది. 104. తులసీదళ మాత్రేణ జలస్య చులికేన వా విక్రీణీతే స్వమాత్మానం భక్తేభ్యో భక్తవత్సలః. తులసి దళమును, మాత్రేణ కేవలము, జలస్య జలమును, చులికేన దోసిలితో, వా మరియు, విక్రీణీతే అమ్ముడుపోతాడు, స్వం తానే, ఆత్మానం స్వయముగా, భక్తేభ్య భక్తులకు, భక్తవత్సల భక్తుల ఎడ అనురాగపూర్ణుడై ఉండే శ్రీకృష్ణుడు. కేవలము తులసీ దళాన్ని, దోసిలితో జలాన్ని తనకు సమర్పించే భక్తునికి భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు తానే అమ్ముడుపోతాడు. భాష్యము. ఈ శ్లోకము గౌతమీయ తంత్రములోనిది. 105, 106 శ్లోకములు. ఏ శ్లోకార్థ ఆచార్య కరేణ విచారణ కృష్ణకే తులసీ జలతేయ జన తార రుణ శోధితే కృష్ణ కరేణ చిత్తన జల తులసీర సమకిచు ధరేనాహిదన. ఈ శ్లోకానికి అర్థమును ఆచార్య అద్వైతాచార్యులు కరేణ చేశారు. విచారణ కృష్ణునికి తులసిని జలమును దేయ ఇచ్చినట్టి, ఏ వ్యక్తికైతే తార అతనికి రుణమును శోధితే బదులు తీర్చుకోలేక శ్రీకృష్ణుడు కరేణ చేస్తాడు. చింతన జల తులసీర సమ, జలమునకు తులసికి సమమైనది. కిచ్చు ఏది, ఘరే నా గృహములో, నాహి లేదు ధన సంపద. అద్వైతాచార్యులు ఈ శ్లోకార్థాన్ని ఈ విధంగా భావించారు. తనకు తులసీదళాన్ని, జలమును సమర్పించే వ్యక్తి రుణాన్ని బదులు తీర్చే మార్గాన్ని కనుక్కోలేక శ్రీకృష్ణుడు తనలో తాను తులసీదళానికి, జలానికి సమానమైన సంపద నా దగ్గర లేనే లేదు అని అనుకుంటాడు. 107వ శ్లోకం. తబే ఆత్మావేచి కరే రుణేర శోధన ఏత భావి ఆచార్య కరేన ఆరాధన. తబే పిదప ఆత్మ తనను వేచి అమ్ముకొని కరే చేస్తాడు, రుణేర రుణమును, శోధన బదులు తీర్చుకోవడము, ఏత ఆ విధముగా, భావి ఆలోచిస్తూ, ఆచార్య అద్వైతాచార్యులు కరేణ కావిచ్చారు, ఆరాధనము. ఆ విధముగా భగవంతుడు తననే భక్తునికి సమర్పించుకొని రుణ విముక్తుడవుతాడు అని ఈ రీతిగా ఆలోచిస్తూ ఆచార్యుడు భగవదారాధనను ఆరంభించారు. భాష్యం. తులసీ దళాన్ని, కొద్దిగా జలాన్ని సమర్పించి భక్తి ద్వారా మనిషి శ్రీకృష్ణుని సులభముగా ప్రసన్నుని చేయగలుగుతాడు. పత్రమును, పుష్పమును, ఫలమును, కొద్దిగా జలమును, పత్రం పుష్పం ఫలం తోయం భక్తితో సమర్పిస్తే అది తనను ప్రసన్నుని చేస్తుందని భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకములో పలికారు. అతడు విశ్వవ్యాప్తముగా భక్తులందరి సేవలను స్వీకరిస్తాడు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పేద భక్తుడైన పువ్వును, పండును, ఆకును, కొద్దిగా జలాన్ని సంపాదించుకోగలడు. ఈ కానుకలను ముఖ్యంగా తులసీ దళాలను, గంగాజలాన్ని భక్తితో శ్రీకృష్ణునికి సమర్పిస్తే ఆ దేవదేవుడు సంతుష్టుడవుతాడు. అటువంటి భక్తి చే శ్రీకృష్ణుడు ఎంతగా ప్రసన్నుడవుతాడంటే
ఆ భక్తికి బదులుగా తననే భక్తునికి సమర్పించుకుంటాడని చెప్పబడింది. స్త్రీల అద్వైతాచార్యులకు ఈ విషయం తెలుసు. అందుకే తులసీ దళాలతో గంగాజలముతో అర్చించి శ్రీకృష్ణుని అవతరించమని పిలవడానికి ఆయన నిశ్చయించుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు చదవమంటారా? చదవండి ప్రభామాతాజీ. హరే కృష్ణ. 108వ శ్లోకం. గంగా జల తులసి మంజిర అనుక్షణ కృష్ణ పాద పద్మ భావికరే సమర్పణ. గంగాజలము తులసి మంజిర అనుక్షణ నిరంతరము కృష్ణ శ్రీకృష్ణుని పాదపద్మములను భావి తలుస్తూ కరే చేశారు సమర్పణ. శ్రీకృష్ణ చరణారవిందములే తలుస్తూ ఆయన నిరంతరము తులసి మందిర్లను గంగాజలంతో పాటు సమర్పించారు. 109వ శ్లోకం. కృష్ణేర ఆహ్వాన కరే కరయా ఓంకార హేమతే కృష్ణేర కరయాల అవతార. శ్రీకృష్ణుని ఆహ్వానము కరే చేశారు, కరియా కావించి ఓంకార బిగ్గరగా అర్పుడు. హేమతే ఈ రీతిగా కృష్ణేర శ్రీకృష్ణుని కరయాల జరిగింది అవతరణ. బిగ్గరగా పిలుస్తూ ఆయన శ్రీకృష్ణ ఆహ్వానించారు. ఆ విధంగా శ్రీకృష్ణ అవతరణము జరిగింది. 110. చైతన్యేర అవతారే ముక్ష హేతు భక్తేర ఇచ్చాయ అవతారే ధర్మ సేతు. చైతన్యేర శ్రీ చైతన్య మహాప్రభు అవతార కారణము భక్తేర భక్తుని యొక్క ఇచ్చాయ కోరిక అవతారే అవతరిస్తారు. ధర్మ సేతు ధర్మ పరిరక్షణ అనేవాడు. కనుక అద్వైతాచార్యులు ఈ విధంగా శ్రీ చైతన్య ఈ అవతరణ ప్రధాన హేతు. ధర్మ పరిరక్షకుడైన భగవంతుడు తన భక్తుని కోరిక మేరకు అవతరిస్తాడు. 111వ శ్లోకం. భక్తి యోగ పరిభావిత రోస అక్షే శృతి తపదో నామనాద పుంసః అద్విద్ధాయత ఊరుగాయ పరిభవయంతి తద్వపు ప్రణయేసు సదానుగ్రహ. నీవు భక్తియోగం పరిపాలిత నిండినట్లు హృదయమనే సర్వుతావు. శ్రవణంతో ఈక్షిత దర్శింపడతావు. పదహాయ వాణి పదమో నాద పురుషం భక్తులచే తీయా మనసు చేతే వారు పూరుగాయ మహోన్నత రీతిలో విభవాన్ని ధ్యానిస్తారో తత్తత్ అయ్యా రూపాలలో ప్రణయస్సే నీవు ప్రథమవుతావు. సత్ నీ భక్తులను అనుగ్రహ అనువాడు. దేవా నీవు సర్వదా నీ విశుద్ధ భక్తుల దృష్టిలో శ్రవణంలో వసించి ఉంటావు. భక్తి యోగం చెప్పు నీతమైన వారు హృదయ కమలాల్లో కూడా నీవు వసిస్తావు. నాదా మహోన్నత స్థితులచే కీర్తింపడేవాడా, ఏ నిత్య రూపాల్లో నీ భక్తులు నిన్ను చింతనం చేస్తారో ఆ రూపాల్లో నీ ప్రతిమే వారి ప్రత్యేక అనుగ్రహం చూపుతావు. స్వేర ప్రేపాల్లో భాష. ఈ శ్లోకం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 9వ అధ్యాయం 11వ. సృష్టి కార్యానికి అనుకూడిన ఆశీస్సులకు బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని స్తుతించాడు. భగవంతుడి గురించిన జ్ఞానం వేద వాక్యాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు చింతామణి నిర్మితమైన లోకంలో శ్రీకృష్ణుడు బాణవలే వర్తిస్తూ లక్షల పదిలచే సేవింపడతారని బ్రహ్మ సంవేతంతో వర్ణించింది. భక్తులు కృష్ణ రూపాన్ని ఊహించుకున్నారని మాయావాది తెలుస్తారు. కానీ ప్రామాణిక శాస్త్రాలు శ్రీకృష్ణ రూపాలను నిజంగా వర్ణించినాయి. శృతి చిత్త పదహ అనే పద సముద్రాన్ని శృత అనే పదం పేరు కాగా ఈక్షిత అనే పదము సరైన వేదాధ్యాయంలో భగవంతుని అర్థం చేసుకోవడానికి పద్ధతిగా తెలుపుతుంది. భగవంతుడి గురించి లేదా అతని రూపాన్ని గురించి ఎవరు ఏదో ఊహించుకోలేదు. జ్ఞాన ప్రాప్తి అందుకు శ్రద్ధగలిగిన వారు అటువంటి ఊహాగానాలను అంగీకరించారు. వేద వాక్కులను సరిగ్గా అవగాహన చేసుకోవడం అనే మార్గం ద్వారానే ఎవరైనా శ్రీకృష్ణుని తెలుసుకోగలిగి ఇచ్చిన బ్రహ్మదేవుడు చెబుతున్నారు. భగవంతుని నామ రూప గుణ లీల సంపత్తును అధ్యయనం చేయడం ద్వారా ఎవరైనా ఆ దేవదేవుని పట్ల ఆకర్షితులైతే భక్తితో సేవను చక్కగా చేయగలరు. అప్పుడు భగవద్రూపం అతను ఉద్యోగమే అచటే దివ్యంగా ఉండిపోతుంది. భగవంతుడి పట్ల దివ్యమైన ప్రేమ నిజంగా హృదయంలో ఆ దేవదేవుని నిరంతరం స్మరించుకుంటే
చేయడానికి సాధ్యపడదు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 47వ శ్లోకంలో అటువంటి నిరంతర స్మరణమే ఉదాత్తమైన యోగ పరిపూర్ణ. అట్టి తలంపులో లగ్నమైన వాడు యోగంలో సర్వోత్తమ. అటువంటి దివ్యమైన లగ్నతే సమానం. దేవదేవుడు నిరంతరము తలిచే అతను దర్శించడానికి యోగ్యుడైన వ్యక్తి. మనిషి దివ్యోన్నతుడు కానిదే ఊరుగాయని అనగా ఉదాత్తమైన స్తోత్రంతో కీర్తించబడే భగవంతుని గురించి పలుకలేదు. బ్రహ్మ సంయుక్త రూపరిచినట్లు అద్వైతం, అచ్యుతం, అనాది అనంతరు భగవంతునికి అసంఖ్యాకమైన రూపాలు ఉన్నాయి. ఆయన స్వయంగా అసంఖ్యాకమైన శ్వాస రూపాల్లోకి విస్తరిస్తాడు. భక్తుడు ఈ అసంఖ్యాకమైన రూపాల గురించి విన్నప్పుడు వాటిలో ఒకదాని బట్టి ఆకర్షిస్తే సతతం ఆ రూపాన్నే కలుస్తాడు. అప్పుడు భగవంతుడు అతనికి ఆ రూపంలోనే దర్శనమిస్తాడు. అటువంటి భక్తులకు శ్రీకృష్ణ ప్రత్యేకంగా మనోహరుడై ఉంది. వారి మహోన్నతమైన దివ్య ప్రేమ కారణంగా ఆ దేవదేవుడు వారి ఉద్యమంలో సర్వదా విరాజమానుడై ఉంటాడు. చదవమంటారా? ఎవరైనా చదువుతారు? ఇంకెవరైనా చదువుతారేమో చదువుకుందామా? నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ 112 శ్లోకం. यही श्लोकेरा अर्ध कहे संक्षेपेरा सारा भक्तेरा इच्छय कृष्णेरा सर्वावतारा. ఈ శ్లోకేరా శ్లోకము యొక్క అర్థము కహి నేను చెబుతున్నాను. సంక్షేపేరా సంక్షేపముగా, సారము భక్తేరా భక్తుని యొక్క ఇచ్చయ కోరిక మేరకు, కృష్ణేరా శ్రీకృష్ణుని సర్వ అన్ని అవతారాలు. ఈ శ్లోక సారం ఏమంటే, విశుద్ధ భక్తుల కోరికల కారణంగానే శ్రీకృష్ణుడు తన అసంఖ్యాకమైన నిత్య రూపాల్లో ప్రకటమవుతాడు. 113వ శ్లోకం. చతుర్థ శ్లోకేరా అర్ధ హైల సునిశ్చితే అవతీర్ణ హైల గౌర ప్రేమ ప్రకాశితే. చతుర్థ 4వ శ్లోకేరా శ్లోకానికి అర్థమును హైల అయింది. సునిశ్చితము అవతీర్ణ హైల అవతరించారు. గౌర చైతన్య మహాప్రభువు ప్రేమ భగవత్ ప్రేమను ప్రకాశితే ప్రకటించడానికి. ఈ విధంగా నేను 4వ శ్లోకానికి అర్థమును సునిశ్చితము చేశాను. విశుద్ధ భగవత్ ప్రేమను ప్రకటించడానికే గౌరాంగుడు శ్రీ చైతన్యులు అవతరించారు. 114వ శ్లోకం. శ్రీరూప రఘునాథ పరే యార ఆస చైతన్య చరితామృత కహే కృష్ణదాస. శ్రీల రూప గోస్వామి రఘునాథ గోస్వామి పాద పద్మముల చింత యారా యవ్వాని ఆశ చైతన్య చరితామృత గ్రంథమును కహే వర్ణిస్తున్నాను. కృష్ణదాస కవిరాజ గోస్వామి శ్రీ రూప రఘునాథుల పాద పద్మముల చింత ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామి అయినా నేను వారిని అనుసరిస్తూ శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని వర్ణిస్తున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు బాహ్య కారణములు అను శ్రీ చైతన్య చరితామృతము నందలి ఆది లీలలోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదాము. 4వ అధ్యాయం నెక్స్ట్ వీక్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాము. సరే, ఎవరికి నేను క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చాలా బాగుంది నాన్న. ఇంకా అంతరంగం కారణాలు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకెందుకో. తర్వాత ఇవి కూడా మాకు ఇవ్వచ్చు కదా శ్లోకాలు చదవడానికి. అవే కంప్లీట్ అవ్వలేదు అన్న దృష్టిలో ఆగాను. అవి కన్ఫ్యూజ్ అయిపోతారేమో. లేకపోతే అవి 4 ఇవి 4 పెట్టిన రోజు పెట్టండి అమ్మా. ఇవి కూడా మళ్ళీ బాగుంటున్నాయి. మరొకసారి చదువుతాను. మొదటి నుంచి స్టార్ట్ చేసేమంటారు? అయితే మొదటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా డౌట్లు ఉన్నట్లయితే ఇందులో ప్రతిరోజు భాగవతము చైతన్య చరిత్రం 2 పెడతాను. ఓకే, కొద్దిగా చదువుతుంటే మరొకసారి మాకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు అయిపోయే లోపల ఎవరినైనా తీసుకొచ్చి ఒక క్లాస్ చెప్పిస్తే బాగుంటది ఆలోచిస్తున్నాను. వర్క్ చేస్తాను దాని మీద. ఎవరినైనా 4 అయిపోయివ్వండి. 4 అయిపోతే అంతరంగం కూడా వాళ్ళ కన్వీనియన్స్ బట్టి మన చేతిలో లేదు, వాళ్ళ స్కెడ్యూల్.
సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను వాడతా ప్రభుజీ. పాడండి విజయమాత. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. జై నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవ. ప్రహ్లాదేశ ముఖపద్మ జయ పద్మ ముఖపద్మ భృంగ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపోద్రక్షః శీలఠం కానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ ఏతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ. నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాకా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై లక్ష్మీ నరసింహ స్వామి की जय. भक्त प्रहलाद महाराज की जय. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడితో ఆపుతున్నాను. సో మళ్ళీ మనం మండే మార్నింగ్ క్లాస్కి వచ్చేవాళ్ళు మండే మార్నింగ్, నెక్స్ట్ ట్యూస్డే క్లాస్లో కలుద్దాం. ఓకే. యాక్చువల్గా రేపు భాగవతం క్లాస్ నాది, డీటెయిల్స్ పంపిస్తాను. ఎవరిని వీలుంటే జాయిన్ అవ్వండి. 9th క్యాంటో 22nd చాప్టర్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. రేపు మార్నింగ్ భాగవతం క్లాసు, మళ్ళీ భగవద్గీత క్లాసు 10 గంటలకి తప్పలేదు. అవునా? అవును. ఆ తర్వాత మళ్ళీ క్యాంప్ బయలుదేరడం టైట్ టైం అంతా. మార్నింగ్ టైం